హాయ్ బడీస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను రామ్ మెలోడీస్. ఈరోజు మన ఛానల్లో ఒక క్యూట్ లవ్ స్టోరీ అనేది కనుక ఎక్స్ప్లెనేషన్ చేసుకోవచ్చు. ఈ డ్రామా గురించి చెప్పాలి అంటే ఇది వచ్చేసి ఒక రివెంజ్ డ్రామా అనమాట. హీరోకి వచ్చేసి 40 ఇయర్స్, హీరోయిన్కి వచ్చేసి 22 ఇయర్స్. వీళ్ళిద్దరి మధ్య ఒక క్యూట్ బాండింగ్ అండ్ క్యూట్ లవ్ స్టోరీ అది కనుక ఉంటుంది. అది చాలానే బాగుంటుంది. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇది వేరే వాళ్ళు ఎక్స్ప్లెనేషన్ చేస్తారో లేదో నాకు తెలియదు, బట్ నాకు నచ్చింది ఎక్స్ప్లెనేషన్ చేస్తున్నాను. ఇది మీకు కూడా నచ్చితే కనుక గట్టిగా లైక్లు ఇవ్వండి. అప్పుడు ఇలాంటిది వేరేది కూడా ఎక్స్ప్లెనేషన్ చేసుకుందాం, ఓకేనా? డ్రామా స్టార్టింగ్‌లోని హీరోయిన్ అయిన జూటాంగం చూపిస్తా ఉంటారు. తను గుర్రం మీద కూర్చొని ఒక అమ్మాయిని గనక గమనిస్తూ ఉంటది. ఆ అమ్మాయి పేరు వచ్చేసి లిల్లీ అనమాట. లిల్లీ అయితే గనక చాలా పొగరుబోతు అమ్మాయి అనమాట. ఆ అమ్మాయి అంటది, "హే! ఈ గుర్రం నేను కావాలనుకున్నాను. అది మీ దగ్గరున్నా, ఎవరి దగ్గరున్నా కానీ అది నేను లాక్కుంటాను. నాకు కావాల్సింది నేను ఎంతగా తెగించైనా సరే దాన్ని తీసుకుంటాననేసి" వాళ్ళనైతే గనుక కొడతా ఉండేసరికి తన బాయ్ ఫ్రెండ్ ఆపుతా ఉంటాడనమాట జంగు. ఎందుకు ఇక్కడ మామయ్య గారు వస్తారు కదా! గొడవ ఎందుకు, ఇంక ఆగు ఆగు అనేసి ఆపుతా ఉండేసరికి అప్పుడే మన జూటాంగ్ ఉంది కదా హీరోయిన్, తను ఫోన్ చేస్తూ ఉంటుంది. ఆ ఫోన్ అయితే కనుక లిల్లీ వాళ్ళ బాయ్ ఫ్రెండ్ లిఫ్ట్ చేశానమాట. ఇదిగో నీకే ఫోన్ వచ్చింది చూడు ఎవరు అనేటప్పటికి, హలో ఎవరు అనేటప్పటికి, ఎవరా నేను జూటాంగ్ అంటే, హో జూటాంగ్ నువ్వా, ఇంకా నేను ఎవరో అనుకున్నాను. ఇప్పుడు ఎలా ఉన్నావు, బాగానే ఉన్నావా? నేను వచ్చేసి నీ పెళ్ళిని పాడు చేశాను కదా, నీ బాయ్ ఫ్రెండ్ కూడా లాక్కున్నాను. పాపం ఆ బాధతోటి మీ డాడీకి అది కనుక హార్ట్ అటాక్ వచ్చింది. ఎవరు ట్రీట్మెంట్ చేయకుండా కూడా చేశాను. ఈ దేశంలో ఎవ్వరు ఏ డాక్టర్ కూడా అనమాట మీ డాడీకి ట్రీట్మెంట్ చేయకుండా అటువంటి ట్రీట్మెంట్ నీకు ఇచ్చాను కదా, నువ్వు హ్యాపీగా ఉండుంటావు కదా అనేసి లిల్లీ అంటూ ఉంటుంది అనమాట. సో అదంతా ఇది కనుక మనకు చూపిస్తూ ఉంటారు. లిల్లీ వచ్చేసి జూటాంగ్ వాళ్ళ క్లాస్మేట్ అనమాట. చిన్నప్పటి నుంచి పగ పెట్టుకుని ఉంటుంది. కానీ హీరోయిన్కి పెళ్లి జరుగుతుందని తెలుసు అనమాట. తన బాయ్ ఫ్రెండ్ కూడా లాక్కుంటుంది. నీకు నీ లైఫ్లో నువ్వు ఏది కావాలనుకున్నా కానీ అది నేను లాక్కుంటాననేసి తన బాయ్ ఫ్రెండ్ ఇది కనుక, నేను వచ్చేసి హూ ఫ్యామిలీకి వారసురాల్ని, నువ్వు ఈ జూటాంగ్ దగ్గర ఉంటే కనుక నీకేమొస్తుందో చెప్పు, అదే నువ్వు మా ఫ్యామిలీలో నన్ను పెళ్లి చేసుకుంటే కనుక నీకు బోలంత ఆశ వస్తుంది కట్ అనేసి అని వాడికి ఆశ చూపించేసరికి వాడేది కనుక ఆలోచనలో పడిపోయి ఉంటాడు. ఇదంతా హీరోయిన్ గమనిస్తూనే ఉంటుంది. కానీ వాళ్ళ డాడీకి హార్ట్ అటాక్ రావడంతో, జాంగ్ ప్లీజ్ అంబులెన్స్కి ఫోన్ చేయి, నాన్నకు చాలా సీరియస్గా ఉంది ప్లీజ్ అనేసి పాపం హీరోయిన్ బ్రతిమాలుతూ ఉంటుంది. కానీ వాడేది ఇంకా స్టాచ్యూలా ఉండే అనమాట. ఆలోచించుకొని, లేదు నువ్వు నాకు వద్దు, నేను లిల్లీనే పెళ్లి చేసుకుంటే నాకు అప్పుడు బోలంత ఆశ వస్తుంది అనేసి హీరోయిన్ కాదనుకొని లిల్లీ సైడ్ వెళ్ళిపోయి ఉంటాడనమాట. పాపం హీరోయిన్ అయితే కనుక అలా అదొక దేని స్థితిలో అయితే కనుక పడిపోయి ఉంటుంది. అంతేకాదు అప్పుడే నిర్ణయించుకుంటుంది అనమాట వీళ్ళిద్దరి మీద పగ తీర్చుకోవాలనేసి. అందుకోసమే 6 మంత్స్ తర్వాత కంబ్యాక్ ఇచ్చి ఉంటుంది. సో ఇప్పుడైతే కనుక లిల్లీ అంటూ ఉంటుంది, పాపం మీ డాడీ ఉన్నాడా పోయాడా, పోయే ఉంటాడులే, ఏ డాక్టర్ తనకి ట్రీట్మెంట్ చేసి ఉంటాడు కదా, ఎంతైనా నేను హూ ఫ్యామిలీ వారసురాలిని, నా దగ్గర పోలేంత డబ్బు ఉంది, ఇక్కడ నేను చెప్పిందే వేదం అనేసి తను చెప్తా ఉంటే, అదే కూడా చూద్దాం కొద్ది రోజుల్లోనే నీకు ఆ పొగరు తగ్గిస్తా అనేసి హీరోయిన్ అది కనుక వార్నింగ్ ఇస్తూ ఉంటుంది. సరే సరే అయితే చూద్దాంలే, ఫ్యూచర్లో నువ్వు ఏది కావాలనుకున్నా కానీ అది నీ దగ్గర నుంచి నేను లాక్కుంటా అనేసి లిల్లీ అంటూ ఉంటుంది. ఇంకా హీరోయిన్ ఫోన్ పెట్టేసి ఉంటుంది అనమాట. అప్పుడు తను ఒక విజిల్ వేస్తుంది అంతే. ఆ గుర్రం అది కనుక ఇకిలించి అనమాట లిల్లీ అనేది కనుక కింద పాడేసి ఉంటుంది. పాపం చాంగ్ అది కనుక, బేబీ ఎలా ఉన్నావు, బాగున్నావా అనేసి అంటూ ఉంటాడు. ఇదంతా మన హీరోయిన్ చూసి నవ్వుకుంటుంది అనమాట. అప్పుడే మన హీరో ఎంట్రీ. హీరో ఎవరో కాదు, లిల్లీ వాళ్ళ డాడీ అనమాట. హీరో పేరు వచ్చేసి హూ ఎన్షి. ఇదంతా హీరోయిన్ అది కనుక దూరం నుంచి చూస్తూనే ఉంటుంది. అప్పుడు హూ ఎన్షి యొక్క బయోడేటా అయితే కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుంటూ ఉంటుంది. హూ ఫ్యామిలీ యొక్క వారసుడు మన హీరో. అంతేకాదు హూ కంపెనీకి ప్రెసిడెంట్. అంతేకాకుండా అండర్ కవర్ మాఫియా కింగ్ ఉంటాడు కదా, సో అలా కూడా మన హీరో ఉంటాడనమాట. ఇదంతా ఇది కనుక హీరోయిన్ గుర్తెచ్చుకుని ఎలాగైనా తిని నా వలలోకి పాడేసుకోవాలనేసి అనుకుంటా ఉంటుంది. హీరో వచ్చేసి సవారీకి వచ్చి ఉంటాడు. కాకపోతే గుర్రం ఆగిపోయేసరికి నుంచుని దీనికి ఏమైందని చూస్తూ ఉండేసరికి అటు నుంచి మన జూటాంగ్ వెళ్తూ ఉంటుంది. తన యొక్క స్కార్ఫ్ అయితే కనుక హీరో మీద పడి ఉంటుంది. అప్పుడే అసిస్టెంట్ ఫోన్ చేసి, సార్ ఇంకా 15 మినిట్స్ పడుతుంది మీ దగ్గరకు రావడానికి, మీరు దూరంగా ఉన్నారు కదా అని చెప్తా ఉండేసరికి అప్పుడే జూటాంగ్ వచ్చి, హే మ్యాన్, నా స్కార్ఫ్ మీ దగ్గర ఉంది కదా, ఇలాగే ఇవ్వండి అనేటప్పటికి హీరో ఇస్తాడనమాట. ఏంటి మీరు ఎక్కడున్నారు, మీకు ఏమైనా హెల్ప్ కావాలా, పోనీ లిఫ్ట్ ఏమైనా, సరే అయితే మీ ఇష్టం అయితే నేను వెళ్ళిపోతున్నా అనేసి తను వెళ్ళిపోద్ది. వాడి హీరో అయితే కనుక ఏం మాట్లాడు. తర్వాత కాసేపు ఆలోచించుకొని ఆగు అనేటప్పటికి హీరోయిన్ ఆగుంటుంది. సో హీరో వెళ్ళి గుర్రం అయితే కనుక ఎక్కుంటాడనమాట. ఇద్దరు వెళ్తా ఉండేసరికి దారిలో ఒక గుర్రం వచ్చి ఉంటుంది. హే జాగ్రత్త అనేసి హీరో అంటూ ఉంటాడు. మీరు నా దగ్గర ఉండగా భయపడే అవసరం లేదు, నాదనుకున్నది నేను ఎప్పుడూ చేజార్చుకొని, అర్థమవుతుంది అనేసి గట్టిగా పట్టుకోండి అనేసి హీరో యొక్క హ్యాండ్స్ అది కనుక తన యొక్క నడుము మీద పెట్టుకొని హీరోయిన్ చాలా స్పీడ్గా అది కనుక డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది అనమాట. హార్స్ డ్రైవ్ అలా చేస్తారు. అయితే కనుక వీళ్ళది
వీళ్ళు హీరో చెప్పిన ప్లేస్‌కొచ్చేసుంటారు. హీరో దిగుతా ఉండేసరికి హీరోయిన్ ఆపనమాట. హీరో యొక్క షోల్డర్ మీద తను జారిపడి హీరో కంటే దగ్గరకంట వచ్చి, "మీరొచ్చేసి హాంకాంగ్ యొక్క గ్రాండ్ ఫాదర్ అనేసి విన్నాను. మీకు ఇంత హెల్ప్ చేశాను కదా! మీరు నాకేమైనా ఇవ్వచ్చు కదా!" అనేటప్పటికి హీరో ఇది గనుక హీరోయిన్ నడానికి గొర్రెలు ఆపి విజిల్ కట్టుకొని ఉంటది. అది ఇప్పనమాట. "నీ చీప్ ట్రిక్స్ అని నేను ఫస్ట్ నుంచి గమనిస్తూనే ఉన్నాను. నేనేమైనా అంత తింగరోడిని అనుకుంటున్నావా ఏంటి?" అనేటప్పటికి, "అదేంటి అలా అంటారు? నేనేమి మీ దగ్గర చీప్ ట్రిక్స్ ఏమి యూజ్ చేయలేదు. అయినా సరే మీకు నేను ఫస్ట్ వుమెన్ అనుకుంటా కదా! మేము ఫ్లర్ట్ చేయడంలో అంటేని." అప్పుడు హీరో అనమాట హీరోయిన్‌కి దగ్గరకంట వచ్చనమాట. తన యొక్క బొగ్గలను అది గనుక పట్టుకున్నట్టుగా గట్టిగా పట్టుకొననమాట. "నువ్వేమనుకుంటున్నావు నేనొచ్చేసి అంత జెంటిల్‌గా ఉంటాననుకుంటున్నావా? నా యొక్క హ్యాండ్స్‌కి 20 ఇయర్స్ అయింది బ్లడ్ అంటుకొని, మళ్ళీ నీ బ్లడ్ అంటించమంటావా ఏంటి?" అనేసి వార్నింగ్ ఇస్తే, "ఈ 20 ఇయర్స్‌లో నేను ఎంతోమంది ఆడవారిని నీకులాంటి వాళ్ళని చూశాను. నేను మరీ అంత చీప్ అనుకుంటున్నావా? నీకులాంటి చీప్ ట్రిక్స్ యూజ్ చేసేవాళ్ళు నాకు ముందే అర్థమైపోతారనేసి హీరో చెప్తా ఉండేసరికి, హీరోయిన్ అంత గట్టిగా హీరో పీక నొక్కుతున్నా కానీ నవ్వుతా అనమాట. "నేనేం మీకోసం కావాలని ఇక్కడికి రాలేదు. నేనొచ్చేసి మా అమ్మమ్మ ఫ్లవర్స్ తీసుకురమ్మంది మౌంటైన్స్ దగ్గర నుంచి. అందుకోసం ఇక్కడికొచ్చాను. అలాగే మా అమ్మమ్మ బర్త్‌డే ఉందనేసి మిమ్మల్ని కూడా పిలుద్దామని వచ్చాను. మా అమ్మమ్మ ఎవరో కాదు సో, ఆవిడకి వచ్చేసి మిమ్మల్ని చూసి చాలా డేస్ అయిందంట. మీరొస్తే హ్యాపీగా ఫీల్ అవుతారనేసి నేను మిమ్మల్ని పిలవడానికే వచ్చా" అనేసి, "ఇంక మీరు దిగండి" అనేసి తన యొక్క గుర్రంతో అనమాట ఇలా పైకనేసరికి హీరో కింద పడిపోతాడనమాట. హీరోయిన్ ఇన్విటేషన్ కార్డ్ తన మీద పాడేసి, "వస్తారో మానతారో మీ ఇష్టం" అనేసి కోపంగా వెళ్ళిపోయి ఉంటది. హీరో ఇది గనుక హీరోయిన్ వెనక కోపంగా అలా చూస్తా ఉంటాడు. పక్కనే ఇది గనుక హీరోయిన్ మీద ఇంప్రెషన్ ఇది గనుక కలిగి ఉంటది. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక వీళ్ళు ఆఫీస్‌కి వెళ్తా ఉంటారనమాట. అప్పుడే ఇన్విటేషన్ అది గనుక ఓపెన్ చేసి చూసేసరికి పార్టీ వచ్చేసి వెన్స్‌డే అని ఉంటది. ఆ ఇన్విటేషన్ యొక్క స్మెల్ అది గనుక హీరో పీలుస్తా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ దగ్గర వచ్చే పర్ఫ్యూమ్ స్మెల్ వస్తదనమాట. హీరోకి అంత దగ్గరగా ఉండుంటది కదా! అలా ఫ్లర్ట్ చేసి ఉంటది కదా! అదంతా హీరో గుర్తించుకొని అనమాట చిన్నగా స్మైల్ చేసి ఉంటాడు. అసిస్టెంట్ తోటి, "వెన్స్‌డే నా ప్లాన్స్ అన్నీ క్యాన్సిల్ చేయండి. నేను బర్త్‌డే పార్టీకి వెళ్ళాలంటే" "సరే సార్" అనేసి చెప్తా ఉంటాడనమాట అసిస్టెంటు. నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక ఇప్పుడు హీరోయిన్ చూపిస్తా ఉంటారు. హీరోయిన్ ఇది కనుక హీరో మీదకి స్కార్ఫ్ ఇలా చేసుంటది కదా! ఆ స్కార్ఫ్‌ని పట్టుకొని, "ఇప్పుడు అర్థమైంది నేను అనుకున్నంత ఈజీ కాదు. తనని నా వల్ల పడేయాలంటే ఇంకా గట్టిగా ట్రై చేయాలి. ఇంకా చాలా కేర్‌ఫుల్‌గా ఇది గనుక హ్యాండిల్ చేయాలనేసి" తన మనసులో అనుకుంటా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో హీరోయిన్ వాళ్ళ అమ్మమ్మని చూపిస్తా ఉంటారు. ఈవిడే అనమాట ఈవిడైతే గనుక హీరోయిన్‌కి నిజమైన అమ్మమ్మ కాదు. కాకపోతే హీరోయిన్ రివెంజ్ తీర్చుకోవాలనేసి హెల్ప్ అడగడంతోటి ఈవిడకి కూడా న్యాయం అనిపించనమాట హెల్ప్ చేస్తా ఉంటది. ఈవిడకి వెనక ముందు ఎవరో లేరు. ఈవిడని హీరోయినే చూసుకుంటా ఉంటది. "సరేనమ్మా నువ్వు చాలా మంచిదానివి. అందుకోసమే నీకు హెల్ప్ చేస్తున్నాను. ఇంతకీ వాడు వస్తాడా రాడా?" అంటే, "ఎందుకు రాడా వచ్చేలా నేను చూసుకుంటాను కదా అమ్మమ్మ" అనేసి ఈవిడ చెప్తా ఉంటది. ఇంతకీ హీరో ఈవిడకొచ్చేసి దత్తపుత్రుడు లెక్క అనమాట. ఈ మధ్యలో ఈవిడని కలవడమే మానేసుని ఉంటాడు. "సరే అయితే నేను కూడా చూస్తాను. ఇంతకీ యాంగ్‌ష్ వస్తాడో రాడో" అనేటప్పటికి, "వచ్చేలా నేను చేస్తాను కదా అమ్మమ్మ" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. నెక్స్ట్ సీన్‌లో అనమాట జాంగ్‌నీని అండ్ లిల్లీని చూపిస్తా ఉంటారు. వీళ్ళిద్దరూ ఇది గనుక వీళ్ళ మ్యారేజ్ కోసం అనేసి వెడ్డింగ్ హాల్ బుక్ చేయడం కోసం అనేసి వచ్చుంటారు. అలాగే మేనేజర్ తోటి వెడ్డింగ్ హాల్ అంతా చూస్తే ఇది గనుక చెప్తా ఉంటది లిల్లీ, "మా డాడీకి నచ్చేలా ఉండాలి ఇక్కడ డెకరేషన్ కట్" అని చెప్తా ఉండేసరికి జాంగ్ అయితే గనుక దూరం నుంచి మన హీరోయిన్ చూస్తుంటాడు. చూసి, "బేబీ నువ్వు వెళ్తా ఉండే నేను ఇప్పుడే వస్తా" అనేసి హీరోయిన్ దగ్గరకొచ్చి, "అదేంటి నువ్వేంటి ఇక్కడికొచ్చావు? నువ్వెందుకు నా వెనకాల తిరుగుతున్నావు? నేనంటే నీకు ఇష్టమని నాకు బాగా తెలుసు. అలాగని నువ్వు నా చుట్టూరు పిచ్చిదానిలాగే తిరుగుతా ఉంటావా? బట్ నువ్వంటే నాకు ఇష్టం లేదనేసి" జాంగ్ చెప్తా ఉండేసరికి హీరోయిన్ అంటది, "ఎవడు నీ చుట్టూరు తిరిగాడు? నీ కోసం వచ్చానని నీకేమైనా చెప్పానా నేను" అనేసి అంటా ఉంటే, "మరి ఎందుకు వచ్చావు? అయినా సరే నువ్వు ఎవరినైనా చూసి పెళ్లి చేసుకోవచ్చు కదా! నీకు డబ్బే కావాలా? ఇదిగో అయితే తీసుకో ఈ కార్డ్‌లో నీకు ఎంత కావాలో అంత యూజ్ చేసుకునేటప్పటికి ఇదంతా ఇది కనుక హీరోయిన్ కోపం వచ్చేస్తా ఉంటది. చెప్దాము ఎదురు సమాధానం అనుకునే టైంలో అక్కడికి లిల్లీ రావడం గమనించి, "ఏంటి బాబు నువ్వు నాకు మనీ ఇస్తావా? ఈ మనీ అంతా ఎవరిది? ఆ షంగ్‌దే కదా! లిల్లీ వాళ్ళ డాడీదే కదా యూజ్ చేసుకుంటున్నావు. నీ డబ్బు నీ దగ్గరే పెట్టుకో" అనేసి వాడి యొక్క పాకెట్ తీసనమాట కార్డ్ పెడతా ఉంటది. కానీ మాట్లాడడం మాత్రం కోపంగా కాకుండా నవ్వుతా మాట్లాడుతా ఉంటదనమాట. ఇదంతా దూరం నుంచి చూస్తున్న లిల్లీ అది ఇంకా జెలసీగా ఫీల్ అయిపోయి, "ఏంటి నా వాడిని నువ్వు సెడ్యూస్ చేద్దాం అనుకుంటున్నావా?" అనేసి అంటా ఉంటే, "ఏంటి నేను వాడిని సెడ్యూస్ చేస్తున్నాను అనేసి నువ్వు అనుకుంటున్నావు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. అప్పుడే అక్కడికి మన హీరో అటు నుంచి వెళ్తా ఉంటాడనమాట. ఇదంతా హీరోయిన్ గమనించనమాట. కావాలని లిల్లీతో గొడవ పెట్టుకోవాలని, "అవును నేను నీ బాయ్ ఫ్రెండ్‌ని సెడ్యూస్ చేద్దామనే అనుకుంటున్నానంటే
నీకెంత ధైర్యం నా బాయ్ ఫ్రెండ్‌ని లాక్కుని నాకు సవతివి అవుదాం అనుకుంటున్నావు. నువ్వు నీ పని చెప్తా అనేసి హీరోయిన్ దూసేస్తా ఉంటది. అప్పుడే ఒక హ్యాండ్ వచ్చి పట్టుకుంటది. అప్పుడు హీరోయిన్ మనసులో ఇలా అనుకుంటది. నేను నీకు సవతిని అవుదాం అనుకోవట్లే. మీ డ్యాడీని పెళ్లి చేసుకొని నీకు సవతి తల్లిని అవుతా అనేసి హీరోయిన్ మనసులో అనుకుంటది. అప్పుడే హీరో వచ్చి హీరోయిన్ పట్టుకుంటాడు. ఒకరికొకరైతే గనుక కళ్ళలోకి కళ్ళు పెట్టుకొని అన్నట్టుగా చూసుకుంటా ఉంటారనమాట. ఇదంతా అది గనుక లిల్లీ చూసనమాట షాక్ అవ్వుంటది. అప్పుడు హీరో చెప్తా ఉంటాడు. ఏంటి ఇక్కడ లిల్లీ ఏం చేస్తున్నావు నువ్వు అనేటప్పటికి అంటే డాడీ అనేసి తను అంటా ఉంటే నీ గురించి నేను చాలానే విన్నాను. లాస్ట్ మంత్ అయితే కనుక మన యూరోప్ కంపెనీకి నీ వల్ల చాలానే నష్టం వచ్చింది. మన స్టాక్ ప్రైసెస్ అంతా పడిపోయింది. సో ఇదంతా పట్టించుకోవడం మానేసి నువ్వు ఇక్కడికి వచ్చేసి గొడవలాడుతూ ఉంటావా, నీ వల్ల కంపెనీకి చాలానే నష్టం వచ్చింది. నిన్ను చూసి నేను చాలా డిసప్పాయింట్ అవుతున్నాను. నువ్వు నీ బాయ్ ఫ్రెండ్ మాయలో పడిపోయి కంపెనీని పూర్తిగానే వదిలేస్తున్నావు అంటే డాడీ అనేటప్పటికి ఈ లోపల హీరో అంటా ఉంటాడు. ఏంటి డాడీ 3 మంత్స్ వరకు నీకు ఇవ్వాల్సిన మనీ అయితే గనుక నీకు పాకెట్ మనీ కట్ అనేటప్పటికి అంటే డాడీ తను ఏం చేస్తుందో నీకు తెలుసా అనేసి తను నిజం చెప్తా ఉండేసరికి లోపల జాంగా ఆపనమాట. నువ్వేంటి నిజం చెప్పడానికి ట్రై చేస్తున్నావు? ఒకవేళ నిజం చెప్తే కనుక నేను నీ బాయ్ ఫ్రెండ్ని కాదు జూటాంగ్ బాయ్ ఫ్రెండ్ అని తెలిస్తే అప్పుడు మీ డాడీ మన పెళ్ళికి ఒప్పుకుంటాడు అనేటప్పటికి అవును కదా అనేసి తను సైలెంట్ అయిపోయి ఏమీ లేదు డాడీ అనేటప్పటికి జాంగ్ అనమాట. సరే మావయ్య అర్థమైంది. నేను తనకి నచ్చ చెప్పుకుంటానులే అనేసి తను తీసుకొని వెళ్ళిపోతా ఉంటాడు లిల్లీని. అప్పుడే హీరో అండ్ హీరోయిన్ ఉంటారు. కానీ ఇద్దరు ఏం మాట్లాడుకోరు. జస్ట్ అలా చూసుకుంటారు అంతే. అప్పుడు హీరోయిన్ అంటది, నేను మీ గురించి చాలానే విన్నాను. మీ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం. తనని ఎప్పుడూ వెనకేసుకొస్తారని. కానీ ఈ రోజు ఏంటి తను తిట్టారు మీరంటే తను తప్పు చేసింది కాబట్టి నేను తిట్టాను. నేను ఎప్పుడు న్యాయం సైడే ఉంటా అనేసి హీరో అని ఉంటాడు. ఓ అవునా అనేసి హీరోయిన్ చెప్పుంటది. అప్పుడే హీరో అంటాడు, సరే అయితే పార్టీకి టైం అన్నట్టుంది రా వెళ్దాం అనేసి అంటా ఉంటే లేదు నా డ్రెస్ పాడైపోయింది నేను చేంజ్ చేసుకొని వస్తాను మీరు వెళ్ళండి అనేసి హీరోయిన్ చెప్పేసి తను అక్కడి నుంచి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో అయితే కనుక చూస్తూ తన్ని చిన్నగా స్మైల్ చేస్తుంటాడు. ఇప్పుడు పార్టీ అయితే కనుక స్టార్ట్ అయి ఉంటుంది అమ్మమ్మ గారిది. ఆవిడ యొక్క రిలేటివ్స్ గట్రా అందరూ వచ్చానమాట. ఈ ఆస్తి అంతా నువ్వేం చేసుకుంటావు మాకు రాసేయచ్చు కదా, ఇంకా ఎన్ని రోజులు ఈ ఆస్తి అంతా నీ దగ్గర పెట్టుకుంటావు, నీకేం అవసరం కట్ట అనేసి వాళ్ళు అయితే కనుక ఆవిడ్ని సూటుపోటు మాటలతో అంటూ ఉంటారనమాట. అంటూ ఉండేసరికి ఇంకా ఆవిడ ఏం మాట్లాడుతూ అలా సైలెంట్గా ఉంటుంది. ఇదంతా హీరోయిన్ వింటానే ఉంటుంది. తనకి కూడా చాలా కోపం వస్తుంది. పైనుంచి చూస్తూనే ఉంటుంది. అప్పుడే హీరో వచ్చి ఉంటాడు. హీరోని చూసినా అక్కడ ఉండే రిలేటివ్స్ అందరూ అయితే కనుక దెబ్బకి సైలెంట్ అయిపోయి ఉంటారనమాట. తల దించేసుకుని ఉంటారు. అప్పుడు హీరో స్టేజ్ మీదకి వచ్చారనమాట. ఈ హాంకాంగ్ సిటీలో అది కనుక నన్ను ఎదిరించే వాళ్ళు ఎవరూ లేరనుకున్నాను. కానీ ఈరోజు మా అమ్మకి ఎదురు చెప్తున్నారంటే నాకు ఎదురు చెప్పిన వాళ్ళే కదా అనేటప్పటికి అందరూ సైలెంట్ అయిపోయి ఉంటారు. ఈ అమ్మమ్మ గారు అనమాట హీరోకి కష్టకాలంలో హెల్ప్ చేస్తుంటారు. అందుకోసం ఈవిడంటే చాలా ఇష్టం. ఈవిడికి వెనక ముందు ఎవరో లేరనేసి అనుకుంటున్నారు. కానీ ఈవిడ అనమాట నాకు ఒక మనవరాలు ఉందనేసి అందరికీ చెప్తా ఉంటుంది అనమాట. ఆ మనవరాలు ఎవరో కాదు హీరోయిన్ అనేసి ఫేక్ ఐడిగా అందరికీ నమ్మిస్తూ ఉంటారనమాట వీళ్ళు. హీరో అయితే కనుక బర్త్డే విషెస్ చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేసరికి అప్పుడే హీరోయిన్ వచ్చి నేను ఇప్పుడే చూశాను అమ్మమ్మ గారికి మీరు చాలానే హెల్ప్ చేశారు కాబట్టి మీరు కార్డ్స్ ఆడతారా అనేటప్పటికి లేదు నేను కార్డ్స్ గట్రా ఏం ఆడను, నేను ఆడి చాలా డేస్ అయింది, చాలా ఇయర్స్ అయింది, ఇప్పుడు నాకు అలవాటు తప్పిపోయిందంటే అవునులేండి మీకులాంటి ఏజ్ బార్ అవిన వాళ్ళు మాకులాంటి వాళ్ళతోటి పోటీ పడలేరు కదా అంటేని ఏంటి అంత మాట అనేసావు, సరే అయితే నీ మాటలకి నేను ఇంప్రెస్ అయ్యలే కానీ కార్డ్స్ ఆడతాను, కాకపోతే ఏంటి బెట్ అనేటప్పటికి హీరోయిన్ బాగా ఆలోచిస్తూ అనమాట. అవును కదూ ఏదో ఒకటి బెట్ ఉండాలి కదూ ఏం పెడదాం బెట్ అనేసి తను బాగా ఆలోచిస్తాం అనమాట. సర్లేండి ఫస్ట్ నేనే కదా విన్ అయ్యేది, ఓడిపోతే అప్పుడు చూద్దాంలే బెట్ ఏంటన్నది అనేసి హీరోయిన్ చెప్పేసి వెళ్ళిపోయి ఉంటుంది. హీరో నవ్వుకుంటాడనమాట. హీరోయిన్ అయితే కనుక షో ఆఫ్ చేస్తూ ఉంటుంది. హీరో ముందు డ్రింక్స్ తాగడం అందరితో మంచిగా మాట్లాడడం గట్రా అదంతా చేస్తూ ఉండేసరికి హీరో చూస్తూ ఉంటాడనమాట హీరోయిన్ వంక. అప్పుడు హీరో వాళ్ళ అసిస్టెంట్ అనమాట మన హీరోని గమనించి ఇదేంటి మా బాస్లో ఎప్పుడు లేని కొత్త యాంగిల్ కనిపిస్తుంది నాకు, ఈయన ఆ అమ్మాయిని చూసి ఏంటి ఇలా మురిసిపోతున్నాడు అనేసి జాన్ అనుకుంటా ఉంటాడు. తన పేరు వచ్చేసి జాన్ అనమాట. ఇప్పుడైతే కనుక ఇద్దరు కార్డ్స్ ఆడుతూ ఉంటారు. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది, నేను ఇందాకే విన్నాను మా అమ్మమ్మకి మీరు అంతా హెల్ప్ చేస్తారంటే మీలో ఎక్కడో దూక్కడ సాఫ్ట్ కార్నర్ అయితే కనుక ఉండే ఉంటుంది. మనం 3 గేమ్స్ ఆడదాము, ఈ 3 గేమ్స్లో మీరు నా కోసం ఓడిపోయారే అనుకో నేను మీ వెనకాల తిరుగుతూనే ఉంటాను, ఇలాగ మిమ్మల్ని ఫ్లర్ట్ చేస్తూనే ఉంటాను, మీరు ఏమనుకున్నా ఓకే నాకు, ఒకవేళ మీరు విన్ అయితే కనుక మీరు ఏం చెప్పినా నేను చేస్తాను, అలా కాదు ఒకవేళ నా కోసం మీరు ఒక్క గేమ్ అయినా సరే నా కోసం నేనైతే మీకు నచ్చితే కనుక ఓడిపోయారే అనుకోండి అప్పుడు కూడా మిమ్మల్ని నేను వెంటాడుతూనే ఉంటానండి. అప్పటికి ఓ అవునా నీకు అంత సీన్ ఉండదులే అనేసి హీరో ఆడుంటాడు అనమాట. 2 గేమ్స్లో అయితే కనుక మన హీరోయే విన్ అయి ఉంటాడు. అప్పుడు అక్కడ ఉండే అమ్మాయి చెప్తా ఉంటుంది ఇప్పుడు 3rd గేమ్ ఆడతారా అనేటప్పటికి హీరోయిన్ ఆడతాను ఇంకా ఒక గేమ్ ఉంది కదా అనేటప్పటికి
హీరోయిన్ అయితే గనుక ఆడుంటది. విన్ అయ్యి ఉంటదనమాట. సో, హీరో కూడా అనమాట కార్డ్ అయితే గనుక ఓపెన్ చేసి ఓడిపోయానే అనేటప్పటికి అప్పుడు హీరోయిన్ అంతే గనుక నవ్వుకోననమాట. తిను నా కోసమే ఓడిపోయినట్టున్నాడేంటి అనేసి మనసులో అనుకుని, సర్లే అనేసి అయినా సరే పాపం మిమ్మల్ని ఇబ్బంది పెట్టడం ఎందుకు చెప్పండి నేనంటే, మీకు ఇష్టం లేదు కదా! 2 గేమ్స్‌లో విన్ అయ్యారు కాబట్టి మిమ్మల్ని నేను వదిలేస్తానులే. మీ వెనకాల ఇంక నేను తిరగనులే అనేసి హీరోయిన్ వెళ్ళిపోతా ఉండేసరికి, హీరో అయితే గనుక తన హ్యాండ్ పట్టుకొననమాట లాక్కొని ఒళ్ళో అయితే గనుక కూర్చోబెట్టుకుంటాడనమాట. అలా కూర్చోబెట్టుకొని, ఏంటి నువ్వే కదా అన్నావు ఒక గేమ్‌లోనైనా సరే విన్ అయినా కానీ నన్ను వదలకుండా నా వెనకాలే తిరిగి నన్ను ఫ్లర్ట్ చేస్తా అన్నావు కదా! ఇప్పుడేంటి మాట మీద నిలబడకుండా వెళ్ళిపోతున్నావు అనేసి హీరో అంటా ఉంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తది, అదేంటి అనేటప్పటికి, అవును ఈ గేమ్‌లో కూడా నేను విన్నే అయ్యాను. కాకపోతే నువ్వు నా వెనకాల తిరగాలనేసి ఓడిపోయానని చెప్పాను అనేసి హీరో అని ఉంటాడు. హీరోయిన్ అయితే గనుక చిన్నగా స్మైల్ చేస్తుంటది. అంటే, అవును అనేటప్పటికి సరే అనేసి వీళ్ళిద్దరు పరిచయం అయితే గనుక స్టార్ట్ అయ్యి ఉంటది. అలాగైతే గనుక కొన్ని రోజులు తిరగడము, హార్స్ రైడింగ్‌కి వెళ్ళడం గట్టా అలాగైతే గనుక చేస్తా ఉంటారు. హార్స్ రైడింగ్‌లో ఉన్నప్పుడు హీరోయిన్ ఇలా చెప్తా ఉంటది. ఇలా చాలామంది హార్స్ రైడింగ్స్ ఇలా చేయకుండా అనమాట కపుల్స్ అయితే గనుక రివర్ పక్కనున్న షిప్‌లో అయితే గనుక డిన్నర్ చేయడానికి వెళ్తారు. బట్ మనం వెళ్ళాం కదా అంటే, నాకు 40 ఇయర్స్ అనేసి నువ్వు ఆలోచిస్తున్నావా అంటేని, అలా ఏం లేదు. మీరొస్తానంటే నేను ఈరోజు నైట్ తీసుకువెళ్తా అనేసి హీరోయిన్ చెప్పుంటది. వస్తా అనేసి హీరో అని ఉంటాడనమాట. నైట్ అయితే గనుక రివర్ పక్కన షిప్‌లో అయితే గనుక డిన్నర్‌కి అయితే గనుక వీళ్ళిద్దరూ వచ్చుంటారు. అక్కడైతే గనుక మ్యారీ మీ అనేసి అయితే గనుక ప్రపోజ్ చేసి అయితే గనుక మొత్తం డెకరేషన్ చేసి ఉంటది. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటది, ఈ ఎవరో కనుక కపుల్ చాలా అదృష్టవంతులు. అందుకోసమే చూడు మ్యారీ మీ అనేసి ఎవరో ప్రపోజ్ చేసుకున్నట్టున్నారు అనేటప్పటికి, ఆ అదృష్టమైన కపుల్ ఎవరో కాదు మనమే అనేసి హీరో ఒక చిటిక వేస్తాడనమాట. గాల్లో నుంచి ఫైర్ క్రాక్స్ అయితే కనుక ఝమ్ ఝమ్ అని లెగిసిపోతా ఉంటాయి. హీరోయిన్ చాలా షాకింగ్‌గా చూస్తా ఉండేసరికి జూటాంగ్ మ్యారీ మీ అనేసి వస్తా ఉంటదనమాట ఫైర్ క్రాక్స్‌లో నుంచి. అదంతా చూసిన హీరోయిన్ చాలా ఇంప్రెస్ అయ్యి ఉంటది. చూడు నాకు 18 ఇయర్స్ ఉన్నప్పుడు అనమాట ఒక సిద్ధాంతాన్ని నేను ఫాలో అవ్వేవాడిని బాగా. అదేంటి అంటే ఏజ్‌తో పని లేదు. మనం ఏదైనా చేయాలనుకుంటే గనక దాని మీద దృష్టి పెట్టి అదేది గనక చేయొచ్చు అనేసి. అలాగే నేను ఇంత గొప్ప బిజినెస్ మ్యాన్ కింద ఎదిగాను. అదే సిద్ధాంతం ఇప్పుడు నిన్ను చూసాక నాకు కలిగింది. సో, ఇప్పుడు నాకైతే గనుక ఏజ్ అయిపోయిందని నేను అనను. కాకపోతే నాకు నీతో అయితే గనుక ఉండాలని ఉంది. విల్ యూ మ్యారీ మీ అనేసి హీరో అయితే కనుక ప్రపోజ్ చేసి అయితే గనుక నేను జీవితాంతం కంటికి రెప్పలా చూసుకుంటాను అనేసి హీరో మాటిచ్చుంటాడు. హీరోయిన్ కూడా ఇదే కావాలి కదా! అందుకోసమే వెంటనే మ్యారేజ్‌కి అయితే గనుక షాకింగ్‌గా చూస్తా అనమాట. ఒప్పుకొని యెస్ అని చెప్పేసి ఉంటది. హీరో అయితే గనుక రింగ్ పెట్టేసుంటాడనమాట. హీరో అనమాట రింగ్ పెట్టేసాకైతే గనుక తన యొక్క హ్యాండ్‌ని అయితే గాని కిస్ చేసుంటాడు. నిజం చెప్పాలంటే మన హీరోయిన్ రివెంజ్ కోసం హీరోని పెళ్లి చేసుకుంది కానీ రియల్‌గా హీరోకి పడిపోయిందబ్బా! అందుకోసమే షాకింగ్‌లో అయితే గనుక హీరోని తెలియకుండానే కిస్ చేసేసుంటది. మళ్ళీ ఒక్కసారిగా అయితే గనుక తను ఆగిపోయి అలా చూస్తా ఉండేసరికి వెంటనే హీరో అయితే గనుక తన దగ్గరకంట లాక్కొని మళ్ళీ కిస్ చేస్తా ఉంటాడు. వీళ్ళిద్దరూ అయితే గనుక ఇలా కిస్ చేసుకుంటా ఉంటారు కదా! మనకదంతా చూపిస్తా ఉంటారు. సో, ఈ సీన్ ఇలా ఉంది కదా! అప్పుడు హీరో అడుగుతాడు, ఇంకా మొదలు పెడదామా అనేసి, నేను అది చేయొచ్చా అనేసి హీరో పర్మిషన్ అడుగుంటాడు. ఓకే అనేసి హీరోయిన్ చెప్పుంటది. సో, అదంతా ఇది గనుక అలా చేసుకుంటా ఉంటారు. ఈ లోపల మీరు ఎవరైనా లైక్ కొట్టకపోతే గనుక ఫస్ట్ మన వీడియోకి లైక్ కొట్టేసి, షేర్ అయితే గనుక చేసేసి, సబ్స్క్రైబ్ అయితే గనుక చేసేసుకోండి. సో, అలా ఆ విధంగా వీళ్ళిద్దరూ ఇంటిమేట్ అయ్యి ఉంటారు. నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యి ఉంటది. హీరోయిన్ బ్రేక్‌ఫాస్ట్ చేస్తా ఉంటదనమాట. ఆ ప్లేస్‌కి అయితే గనుక లిల్లీ కూడా వచ్చుంటది. లిల్లీ అయితే గనుక హీరోయిన్ చూసి, అదేంటి ఈ ప్యాలెస్‌లో మా ఫ్యామిలీకి సంబంధించిన వాళ్ళు తప్ప మిగతా వాళ్ళకి ఎంట్రీ లేదు కదా! అటువంటిది ఆ యమ్మని ఎలా రానిచ్చారు? నేను ఫ్యామిలీ వారసురాలిని. నాకు తెలియకుండా తను ఎందుకలా ఇక్కడికొచ్చింది అనేటప్పటికి వెయిట్రెస్ చెప్తా ఉంటది. తను కూడా ఫ్యామిలీ యొక్క కార్డ్‌ని యూజ్ చేసి వచ్చింది మేడం అనేటప్పటికి తిననమాట. అంటే ఏ ముసలివాడినో మా ఫ్యామిలీ మెంబర్స్‌లో వాళ్ళని పెళ్లి చేసుకున్నదనమాట అనేసి హీరోయిన్ వచ్చేసి దెప్పి పొడుస్తా ఉంటది. అప్పుడే న్యూస్‌లో అయితే గనుక ఒక న్యూస్ వస్తా ఉంటది టీవీలోని. ఫ్యామిలీ యొక్క యాంగ్‌షి వచ్చేసి సెకండ్ మ్యారేజ్ చేసుకున్నారు. కానీ వాళ్ళ వైఫ్ యొక్క డీటెయిల్స్ అయితే కనుక ఆయన బయట పెట్టకుండా సీక్రెట్‌గా పెట్టారు. ఎందుకు ఆ అమ్మాయి ఎలా ఉంటదో తెలియాలి అనేటప్పటికి ఇంకా లిల్లీకి అయితే గనుక మా డాడీ సెకండ్ మళ్ళీ చేసుకున్నాడా అనేసి చాలా అంటే చాలా కోపం వచ్చేసి ఇంటికొచ్చేసనమాట. తనైతే గనుక అన్నీ పగలగొట్టేస్తా ఉండేసరికి జోంగ్ చెప్తా ఉంటాడు. అసలు న్యూస్‌లో చెప్పినయన్నీ నువ్వెలా నమ్మేస్తావు? ఫస్ట్ మీ డాడీని అడగాలి కదా! మీ డాడీ ఇంకా కన్ఫర్మ్ చేయలేదు కదా! గాసిప్స్ అయ్యి ఉండొచ్చు కదా! అంటే తనైతే గనుక వెంటనే వాళ్ళ డాడీకి ఫోన్ చేస్తదనమాట. డాడీ న్యూస్‌లో చెప్పేదంతా నిజమేనా అంటే,
అవును. పెళ్లి చేసుకున్నాను. న్యూస్‌లో చెప్పిందంతా నిజమే. తొందరలోనే మీ అమ్మని నీకు పరిచయం చేస్తా అనేసి హీరో చెప్పేసి ఫోన్ పెట్టేస్తుంటాడనమాట. ఇంకా లిల్లీ షాకింగ్ అయితే గనుక ఏంటి మా డ్యాడీ కూడా నిజమే అంటున్నాడు. ఇప్పుడు నా పరిస్థితి ఏంటి అంటే దానికి జాంగ్ చెప్తా ఉంటాడు. ఎవరో అమ్మాయి మీ డ్యాడీని మోసం చేసి పెళ్లి చేసుకున్నట్టుంది. కానీ నువ్వు కంగారు పడి ఏం చేయకు. ఏమైనా అంటే గనుక మీ డ్యాడీకి నీ మీద ఉన్న ఇష్టం పోతది అనేటప్పటికి అవును. ఆ అమ్మాయిని ఎవరో ఫస్ట్ అడ్డు తప్పించుకొని ఆ అమ్మాయి ఎవరో తెలుసుకోవాలనేసి తను చెప్తా ఉంటదనమాట. ఇప్పుడైతే గనుక జాన్ చూపిస్తా ఉంటారు. జాన్ అయితే గనుక మేడం గురించి ఇన్ఫర్మేషన్ అంతా తెలుసుకోమన్నారు కదా! ఇదిగోండి సార్ తెలుసుకున్నాను. ఇదిగోండి ప్రొఫైల్ అనేసి హీరోకి ఇస్తా ఉండేసరికి హీరో కూడా అనమాట సరే అనేసి అదంతా చూస్తా ఉంటాడనమాట. అదే టైంలో హీరోకి లంచ్ తీసుకొని వస్తా ఉంటది హీరోయిన్. ఈ లోపల వీళ్ళ మాటలు ఇని అక్కడే ఆగిపోయి ఉంటది. వీళ్ళు అసలు ఏం మాట్లాడుకుంటున్నారు ఏంటి అనేసి హీరోయిన్ వింటా ఉండేసరికి చిన్నగా సౌండ్ బయట నుంచి వినిపించుంటది. వీళ్ళు ఎవరా అనేసి చూసేసరికి ఇంకా ఇక్కడ ఉండడం కరెక్ట్ కాదనేసి, నేనే మీకు లంచ్ తీసుకొచ్చా అనేసి హీరోయిన్ వచ్చుంటదనమాట. జాన్ అయితే గనుక సరే సార్ అయితే నేను వెళ్తున్నాను మీరు చూడండి అనేసి చెప్పేసి జాన్ వెళ్ళిపోయి ఉంటాడు. హీరోయిన్ అనమాట లంచ్ బాక్స్ తీసుకొని చాలా డౌట్‌గా వస్తా ఉంటదనమాట. అంటే తిన యొక్క రియల్ ఐడెంటిటీ తెలిసిపోయిందే తిను పగ తీర్చుకోవడం కోసమే హీరోని పెళ్లి చేసుకుందనే విషయం తెలిసిపోయిందేమో అనేసి చాలా డౌట్‌గా నడుచుకుంటూ వస్తా ఉండేసరికి హీరో అనమాట అదేంటి నిన్నున్నంత కాన్ఫిడెన్స్ ఈరోజు లేదేంటి అనేసి తన్ని లాక్కొని అనమాట ఒళ్ళో కూర్చోబెట్టుకొని అడుగుతూ ఉండేసరికి అప్పుడు హీరోయిన్ డౌట్గా ఇది కనుక ఆ ప్రొఫైల్ వంక చూస్తూ ఉండేసరికి అమ్మమ్మ గారు మనవరాల కిందే ఉంటుందన్నమాట ఆ ప్రొఫైల్. అప్పుడే ఒక విషయం గుర్తెచ్చుకుంటుంది అమ్మమ్మ గారు అనమాట. చూడు ఈ సొసైటీకి ఇప్పుడు నువ్వు నా మనవరాలు మొత్తం నీ డాక్యుమెంట్స్ అన్ని మార్చేసాను చూడు ఇదే నీ ఒరిజినల్ ప్రొఫైల్ కింద అందరికీ చూపిస్తాను అందరికీ ఇస్తాను అనేసి అమ్మమ్మ గారు ఇచ్చి ఉంటారు. సేమ్ ప్రొఫైల్ హీరో దగ్గరికి వచ్చి ఉంటుంది. అమ్మ ఇచ్చనేసి హీరోయిన్ ఊపిరి పీల్చుకొని అనమాట ఏమీ లేదండి రాత్రి మీరు చేసిన దానికే నాకు కాళ్ళు కొంచెం పెయిన్గా ఉన్నాయి అనేటప్పటికి హీరో అంటాడు సరే ఇది నెక్స్ట్ టైం కొంచెం జెంటిల్గా చేస్తాననేసి హీరో చెప్తా ఉంటాడనమాట. అలా చెప్తూ నీకు ఒక విషయం తెలుసా నేను ఈ మధ్యలో హార్స్ రైడింగ్లకి ఎక్కువగా ఇంపార్టెన్స్ ఇస్తున్నాను కదా ఎందుకు అంత ఇంపార్టెన్స్ ఇస్తున్నానో నీకు అర్థమైంది అనేసి హీరో అడుగుతూ ఉంటాడు. దానికి హీరోయిన్ చెప్తా ఉంటుంది అవునండి హార్స్ రైడింగ్ అన్నది ఒకటి టైం ఇంకొకటి స్పీడ్ రెండిట్ల మీద డిపెండ్ అయి ఉంటుంది. అదే టైంలో అంత స్పీడ్గా వెళ్తేనే మనం ఆ రేస్లో విన్ అవుతాము. కాబట్టి మీరు వచ్చేసి మీ యొక్క బుద్ధి బలాన్ని టైంతో స్పీడ్తో కొలుస్తారు అందుకోసం హార్స్ రైడింగ్ అంటే మీకు ఇష్టం అనేసి హీరోయిన్ చెప్పుంటుంది. ఓ అవునా సరే అయితే మరి హార్సెస్కి ట్రైనింగ్ ఇచ్చే పర్సన్ నేను లేకపోతే హార్స్ అనేసి హీరో అడుగుంటాడు. అప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటుంది ఎవరైనా అడిగితే కనుక హార్స్ ట్రైనర్ కింద పోలుస్తాను మిమ్మల్ని అదే నా వరకు అది కనుక మీరు అది కనుక హార్సే అనేటప్పటికి ఏంటి హార్స్ అంటే అవును మరి మీరు అంత స్పీడ్గా ఉంటారు కాబట్టి అనేసి హీరోయిన్ అది కనుక హీరోయిన్ పొగుడుతూ ఉంటుంది. హీరో కూడా ఇంప్రెస్ అయి ఉంటాడు అనమాట. సరే మరి నెక్స్ట్ టైం ఎప్పుడంటే ఇప్పుడు అప్పుడే కదలే అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. ఇప్పుడైతే కనుక హీరో కార్ని ఫాలో అవుతైతే కనుక లిల్లీ అండ్ జాంగ్ వచ్చి ఉంటారనమాట హార్సెస్ని పెంచే ప్లేస్కి. అదేంటి డాడీ కారు ఫాలో అవుతేనే కదా ఇక్కడికి వచ్చాము మరి డాడీ లేడేంటి అనేసి తిని అంటూ ఉంటుంది. అదే టైంలో అక్కడ హీరోయిన్ ఉంటుంది. హీరో కార్లో మన హీరోయిన్ వచ్చి ఉంటుంది అనమాట. తను ఫాలో అవ్వి వెళ్ళొచ్చి ఉంటారు. హీరోయిన్ అది కనుక హార్స్ని చూస్తూ ఉండేసరికి అప్పుడు లిల్లీ చెప్తా ఉంటుంది మా డాడీకి హార్సెస్ అంటే ఇష్టం కాబట్టి మంచి హార్స్ కొని అనమాట మా డాడీ గిఫ్ట్ ఇస్తే ఇంప్రెస్ అవుతాడు కదా అనేసి తను అనుకోని అనమాట హీరోయిన్ దగ్గరికి వస్తూ ఉంటే ఈ లోపల హార్స్ని చూపిస్తున్న పర్సన్ అనమాట ఈ గుర్రం ప్రైస్ వచ్చేసి 3 మిలియన్ వరకు పలుకుతుంది మేడం అనేసి చెప్తా ఉంటాడు. ఆ పర్సన్ ఎవరో కాదు హీరోయిన్కి అసిస్టెంట్ అనమాట. అదే అమ్మమ్మ గారు ఉన్నారు కదా ఆయన అసిస్టెంట్ హీరోయిన్కి అసిస్టెంట్ కింద ఉంటాడు. ఆయన చెప్తా ఉండేసరికి లోపల లిల్లీ అనమాట ఆ మాట విని నాకు ఈ గుర్రం కావాలి ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇదిగోండి కార్డు కావాలితే ఎంత మనీ కావాలన్నా తీసుకోండి కాకపోతే నాకు ఈ గుర్రం కావాలి అనేసి అంటూ ఉంటుంది. ఎందుకంటే హీరోయిన్ ఆ గుర్రం కొనుక్కుంటుందేమో అనేసి తన నుంచి లాక్కోవాలనుకుంటుంది. ఇదంతా చూసిన హీరోయిన్ నవ్వుకారనమాట ఈ గుర్రం 3 మిలియన్ వరకు ఉండొచ్చు మేడం ఇది ఆస్ట్రేలియాకి సంబంధించిన జాతి అనేసి చెప్తా ఉంటాడు. అక్కడ ఉండే పర్సన్ తను ఎవరో కాదు హీరోయిన్కి అసిస్టెంట్ అనమాట. దూరం నుంచి వింటున్న లిల్లీ అనమాట ఆ గుర్రం నాకు కావాలి అనేసి గట్టిగా అరుచుంటుంది. ఈ లోపల అసిస్టెంట్ అంటాడు లేదు ఇది ఆల్రెడీ మేడం చూస్తున్నారు దీన్ని అంటని లేదు ఇదిగో ఇది ఎంత ఖర్చు అయినా పర్వాలేదు ఇదిగో నాకు కార్డు ఈ గుర్రం నాకే కావాలి జూటంగ్ ఏది కావాలనుకుంటే అది నాకు మాత్రమే కావాలి అది నేను లాక్కుంటా కాబట్టి ఈ గుర్రం నాకే కావాలి అనేసి అంటా ఉండేసరికి హీరోయిన్ వాళ్ళ అసిస్టెంట్కి చిన్నగా సైకిల్ చేసి ఉంటుంది సరే తీసుకొనేసి తను కార్డు తీసుకుని అయితే కనుక ప్రైస్ అయితే కనుక డ్రా చేస్తూ ఉంటాడు. బట్ రాదు మేడం కార్డు పనిచేయడం లేదనేటప్పటికి అక్కడే ఉన్న జంగు కూడా అనమాట
అవును కార్డ్ పనిచేయడం లేదని చెప్తా ఉండేసరికి, ఓహ్! అవునా ఇదిగోండి నాది ఇంకొక కార్డ్ ఉంది. ఇది నా పర్సనల్ అమౌంట్. దీంట్లో 4,000,000 ఉన్నది. కాబట్టి మీకు ఎంత కావాలో అంత మనీ అది గనుక డ్రా చేసుకోండి అనగానే, ఆ పర్సన్ అనమాట డ్రా చేసేస్తా ఉంటాడు. ట్రాన్సాక్షన్స్ అది గనుక జరుగుతా ఉంటాయి. అప్పుడు హీరోయిన్ రివీల్ చేస్తది. నీకొక విషయం చెప్పడం మర్చిపోయాను. ఈ గుర్రానికొచ్చేసి లంగ్స్ ప్రాబ్లమ్ ఉంది. ఇది వచ్చేసి రేస్‌కి పని చేయదు అనేటప్పటికి, ఇంకా లిల్లీ హే! వద్దొద్దు నాకు ఈ గుర్రం వద్దు అనేసి అంటా ఉంటది. ఈ లోపల ఆ పర్సన్ అయితే గనుక, అయ్యో! మేడం ఆల్రెడీ మనీ ట్రాన్సాక్షన్స్ జరిగిపోయినాయి అనగానే, ఇదంతా జూటాంగ్ నువ్వు కావాలనే కదా చేసావు అనేటప్పటికి, ఈ లోపల జాంగ్ చెప్తా ఉంటాడు. ఇక్కడ మామయ్య గారు వచ్చారు కదా! గొడవ పెద్ద చేయకు నువ్వు ఊరుకో అనేసి సర్ది చెప్తా ఉంటాడనమాట లిల్లీకి. లిల్లీ అది కనుకుంటే ఎప్పటికప్పుడు నువ్వు దొరుకుతావు కదా! అప్పుడు నీ పని చెప్తా జూటాంగ్ అనేసి మనసులో అనుకుంటా ఉంటది లిల్లీ. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అది గనుక మన హీరో గేమ్ ఆడుతా ఉండేసరికి అక్కడికి జంగును, లిల్లీ అది గనుక చాలా గిఫ్టులు తీసుకొని వస్తా ఉంటారు. జంగ్ చెప్తా ఉంటాడు, ఇదిగో ఇవన్నీ గిఫ్ట్స్ అన్నీ మీకును అత్తయ్య గారికి, మావయ్య గారు అనేసి జంగ్ అంటా ఉంటాడు. అప్పుడే లిల్లీ చెప్తా ఉంటది, మాది మ్యారేజ్ డేట్ ఫిక్స్ చేసుకున్నాము. అందుకోసమే నీకు చెప్పడం కోసం అనేసి వచ్చాము. ఎందుకు నువ్వు ఎవరో అమ్మాయిని పెళ్లి చేసుకుంటానన్నావు కదా! ఎవరు ఆ అమ్మాయి అనేసి అంటా ఉంటే, అమ్మాయి అమ్మాయే కాదు నీకు తను ఇప్పుడు అమ్మ అవుతది. కాబట్టి రెస్పెక్ట్ ఇవ్వు తనకి అనగానే ఇంకా తను సైలెంట్ అయిపోతదనమాట. మొహం ముడుచుకుంటది. లోపల జాంగ్ అది గనుక, మామయ్య గారు ఈ గిఫ్ట్‌లన్నీ అత్తయ్య గారి కోసమే తీసుకొచ్చాం. ఎందుకంటే ఫస్ట్ టైమ్ ఆవిడని మీట్ అవుతున్నాం కదా! అందుకోసం మా రెస్పెక్ట్ తెలుపుకోవడానికి ఈ గిఫ్ట్‌లన్నీ తీసుకొచ్చాం అనేటప్పటికి, ఇంతకీ అత్తయ్య గారి ఏరియా అనేటప్పటికి, తను లేదు బయటికెళ్ళింది. అదిగో తనొస్తుంది అనేటప్పటికి వీళ్ళు చూస్తా ఉంటారు. అప్పుడు హీరోయిన్ అది గనుక వీళ్ళు చూసినట్టుగా చూపిస్తారు కానీ, వీళ్ళైతే గనుక హీరోయిన్‌ని చూసుండరనమాట. ఏది కనిపించట్లేదే అనేసి వాళ్ళు అలా అంటా ఉంటారు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరో అనమాట బాత్ టబ్‌లో బాత్ చేస్తా ఉంటాడు. అప్పుడు అక్కడికి హీరోయిన్ అయితే గనుక వచ్చి హీరో దగ్గరికొచ్చనమాట. హీరోయిన్ పట్టుకొని, ఏవండీ మీకొక విషయం చెప్పాలి. మీరు చాలానే అంటే చాలానే హాట్‌గా ఉంటారు తెలుసా అనేసి అంటా ఉంటే, అదేంటి ఇప్పుడు నా దగ్గరికొచ్చి నన్ను సెడ్యూస్ చేస్తున్నావు? మొన్నే కదా అన్నావు. ఇప్పుడప్పుడే లేదు మన మధ్య ఎటువంటి రిలేషన్ ఉండదు అనేసి అన్నారు కదా! అంటే, అవును అన్నాను. కానీ ఈరోజు మీ అమ్మాయి వచ్చింది కదా మిమ్మల్ని కలవడానికి. మీ అమ్మాయి అంటే మీకు చాలా ఇష్టం కాబట్టి తను చూసాక నన్నెక్కడ మర్చిపోయారు అనేసి గుర్తు చేయడానికి అనేసి వచ్చాను అనేసి హీరోయిన్ అంటా ఉంటదనమాట. అలా అంటూ అయితే గనుక హీరో దగ్గరికంటే వచ్చేసరికి హీరో అయితే గనుక హీరోయిన్ తీసుకుననమాట. తననైతే గనుక కిస్ చేస్తా ఉంటాడు. అలా అయితే గనుక వీళ్ళిద్దరూ సోఫాలోకి వెళ్ళనమాట కిస్ చేసుకుంటా ఉంటారు. హీరోయిన్ మనసులో అనుకుంటది, మిమ్మల్ని ఇంకా నా మాయలోకి దించుకోవాలనేసి అనుకుంటా ఉంటది. అలా అనుకుంటా అనమాట టేబుల్ మీద ఉన్న గిఫ్ట్‌ల వంక చూస్తే, ఆ గిఫ్ట్‌లన్నీ ఎవరు తీసుకొచ్చారు అనేసి అడుగుతా ఉండేసరికి హీరో ఒక్కసారికి కిస్ చేయడం అనేసి ఈ ఫోకస్ అంతా మారింది. సో, ఇప్పుడు వద్దులే ఇంకా అనేసి ఆఫ్ చేస్తుంటాడనమాట. ఆఫ్ చేసి తనైతే గనుక స్మోక్ చేస్తా ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అడుగుతా ఉంటది, గిఫ్ట్‌లని ఎవరు తీసుకొచ్చారంటేని, ఈరోజు అదే లిల్లీ వాళ్ళొచ్చారు కదా! వాళ్ళు నీ కోసం అనేసి గిఫ్ట్‌లు తీసుకొచ్చారు ఫార్మాలిటీ కోసం. నీకు నచ్చితే తీసుకో లేకపోతే వదిలేసేయి అంటే, లేదు బాగానే ఉన్నాయిలే అనేసి తను తీసుకొని చూసి, వావ్! ఇది చాలా బాగుంది అనేటప్పటికి ఇంక హీరోకి జెలసీగా అనిపిస్తది. గిఫ్ట్‌లన్నీ కొన్నది ఎవరంటే లిల్లీనే అండ్ జంగ్ కదా! సో, జంగ్ కూడా కొనుంటాడు కదా! అందుకోసం హీరోకి నచ్చదనమాట. అలాగా నచ్చపోయేసరికి, ఇదిగో నీ కోసం అనేసి నేను ఒక గిఫ్ట్ ప్లాన్ చేశాను. ఇదిగో అనేసి గిఫ్ట్ ఇస్తా ఉంటాడు. వావ్! చాలా బాగుందేంటి అనేసి తన మెడలో ఆల్రెడీ వేరే లాకెట్ ఉంటది. సో, అది దాని వంక చూస్తూ అయితే గనుక తీసేసి టేబుల్ మీద పెట్టానమాట. ఇదిగోండి మీరు తీసుకొచ్చిన లాకెట్ వేయండి అనేసి హీరో తీసుకొచ్చిన నెక్లెస్ అది గనుక ఏవిచ్చుకుంటది. అలా ఏవిచ్చుకొని చూస్తా అనమాట. ఎలా ఉందంటే, చాలా బాగుంది. కానీ నేను కొన్న డ్రెసెస్, నేను కొన్న ఐటెమ్స్, నేను కొన్న జ్యువెలరీ మాత్రమే నీ ఒంటి మీద ఉండాలనేసి హీరో అంటా ఉండేసరికి హీరోయిన్ అంటది, అంటే ప్రెసిడెంట్ గారు చాలా పొసెసివ్ పర్సన్ అనమాట. అంటే నువ్వు ఎలా అనుకున్నా పర్వాలేదు. నా వైఫ్‌కి నేను తెచ్చిన గిఫ్టులు మాత్రమే తను వేసుకోవాలనేటప్పటికి, ఓహ్! అలా అంటారా? సర్లే కానండి. ఇంతకీ ఇప్పుడు లిల్లీ మ్యారేజ్‌కి వెళ్తారా? లేదా అంటే, ఏమో నాకు వెళ్ళాలని లేదు అనేసి హీరో చెప్పుంటాడు. అదేంటండి అలా అంటారు? మనము పేరెంట్సం కదా! కాబట్టి మీ అమ్మాయి పెళ్ళికి వెళ్ళాలి. మన విషెస్ దానికి ఉండాలి కదా! అంటే, సరే అయితే నీ ఇష్టం వెళ్దాంలే అనేసి హీరో చెప్తా ఉంటాడు. అప్పుడే హీరోయిన్ అనమాట హీరో యొక్క షోల్డర్ మీద పడుకోననమాట. అలా చూస్తూ అయితే గనుక టేబుల్ మీద ఉన్న బ్రాస్లెట్ చూస్తూ, ఆ బ్రాస్లెట్ ఎవరిది అనేటప్పటికి హీరో చెప్తా ఉంటాడు. ఇది నేను ఫస్ట్ టైం బిజినెస్ స్టార్ట్ చేసినప్పుడు నాకు మనీ వచ్చింది కదా! ఆ మనీ తోటి నేను లిల్లీ కోసం అనేసి ప్రేమగా కొన్నాను. సో, ఈ బ్రాస్లెట్ చూస్తున్నప్పుడు అనమాట ఎప్పుడు నా కూతురు నాకు గుర్తుకొస్తూనే ఉంటది. అందుకోసం దీన్ని నాతో పాటు ఉంచుకుంటాను. ఇప్పుడు ఇది పెళ్ళికి ఇద్దాం అనుకుంటున్నాను అనేసి హీరో చెప్పుంటాడు. ఇంక హీరోయిన్‌కి చాలా కోపం వస్తా ఉంటదనమాట. ఎలాగైనా లిల్లీ నుంచి దీన్ని విడదీయాలనేసి హీరో దగ్గరికంట వచ్చనమాట. ఓహ్! అవునా! మీరు చాలా గ్రేట్ మంచి ఫాదర్ అనేసి హీరోని ఇది గనుక సెడ్యూస్ చేస్తా ఉంటది. ఇంకా హీరో కూడా అనమాట హీరోయిన్ అలా చూస్తా ఇది గనుక, నువ్వు నాకు ఒక బిడ్డనివ్వచ్చు కదా! అనేసి అడుగుంటాడనమాట. అడిగి హీరోయిన్ వంక అలా చూస్తా ఉండేసరికి, ఇస్తా అనేసి హీరోయిన్ కూడా చెప్పుంటది. అంటే ఇంకా హీరో జ్ఞాపకాల్లో నుంచి లిల్లీని ఎరేజర్ చేయాలన్నది ఉద్దేశం అయితే గనుక మన హీరోయిన్‌కి ఉంది. అందుకోసమే లిల్లీ టాపిక్
వచ్చినప్పుడల్లా హీరో దగ్గరికంటే హీరోకి బాగా క్లోజ్ అయిపోతూ ఉంటుంది. సో, అప్పుడు హీరో అదంతా చేస్తూ ఉండేసరికి తను ఇప్పుడు మెడలో నుంచి తీసిన లాకెట్ పంక్ చూస్తూ అనమాట ఒక విషయం గుర్తెచ్చుకుంటది. హీరోయిన్‌కి చిన్నగా ఉన్నప్పుడు తనకి హెల్త్ బాగోదు. అప్పుడు వాళ్ళ డ్యాడీ అనమాట దేవుడిని ప్రార్థిస్తూ అనమాట ఆ లాకెట్ నా కూతురికి రక్షణగా ఉండాలని వేసుంటాడు. తను అంత ప్రేమగా చూసుకునే వాళ్ళ డ్యాడీ లిల్లీ కారణంగా హాస్పిటల్‌లో జాయిన్ అవ్వుంటాడు. హార్ట్ అటాక్ వల్ల. అదంతా హీరోయిన్ గుర్తెచ్చుకుంటా ఉంటది. డాక్టర్ చెప్తా ఉంటాడు, "ఇది చాలా చిన్న క్లినిక్ అమ్మా. ఈ హాస్పిటల్‌లో మీ డ్యాడీకి నయం కాదు. పెద్ద హాస్పిటల్‌కి తీసుకెళ్ళంటే, లేదండి ఎవరు జాయిన్ చేసుకుంటలేదు మా నాన్నని" అనేసి తను బాగా ఏడ్చుంటది. ఇదంతా ఇప్పుడు హీరోయిన్ గుర్తెచ్చుకుంటా అనమాట. "నా నుంచి నా తండ్రిని దూరం చేయడానికి ట్రై చేసావు కదా! ఇప్పుడు చూడు నేనెంత బాధపడ్డానో ఆ బాధ నీకు తెలిసేలా చేస్తాను. నీ నుంచి నీ తండ్రిని దూరం చేస్తా" అనేసి హీరోయిన్ అది కనుక మనసులో అలా తలుచుకుంటా ఉంటది. పక్క నుంచి హీరో అదంతా చేస్తా ఉంటాడు. నెక్స్ట్ సీన్‌లో అనమాట లిల్లీ వాళ్ళని చూపిస్తా ఉంటారు. లిల్లీ వాళ్ళ మ్యారేజ్ అనమాట. వాళ్ళైతే చాలా బ్యూటిఫుల్‌గా రెడీ అవ్వనమాట. వస్తా ఉండేసరికి వాళ్ళ రిలేటివ్స్, ఫ్రెండ్స్ అనమాట కంగ్రాట్స్ చెప్తా ఉంటే దూరం నుంచి హీరోయిన్ చూస్తూ, "నా పెళ్లి నువ్వు చెడగొట్టావు కదా! నీ పెళ్లి నువ్వు ఇంత ఆనందంగా ఎలా జరుపుకుంటావో నేను కూడా చూస్తా" అనేసి అంటా ఉంటది. లిల్లీ వాళ్ళ ఫ్రెండ్స్ అడుగుతా ఉంటారు, "అదేంటి లిల్లీ నువ్వు ఇంకా మంచిగా పెద్ద కళ్యాణ మండపంలో కట్ చేసుకుంటావు అనుకుంటా. నువ్వేంటి ఇంత సింపుల్‌గా హార్స్ రైడింగ్ ప్లేస్‌లో చేసుకుంటున్నావు" అంటే, "నేను కూడా అలాగే అనుకున్నాను. కానీ మా డాడీ ఈ మధ్యలో హార్స్ రైడింగ్ ఇష్టపడుతున్నారు. అందుకోసం ఈ ప్లేస్‌లో చేసుకుంటే ఆయన బాగా హ్యాపీగా ఫీల్ అవుతారు కదా! అందుకోసమే చేసుకుంటున్నానంటే", "ఓ అవును ఇది కూడా బాగుంది" అనేసి వాళ్ళ ఫ్రెండ్స్ చెప్తా ఉంటారు. దూరం నుంచి లోపల అది ఎలా జరుగుతుందో నేను కూడా చూస్తా అనేసి ఒక వాయిస్ వినిపించుంటది. ఎవరనేసి అందరూ చూస్తూ ఉండేసరికి చాలామంది బాడీ గార్డ్స్ మధ్యలో నుంచి హీరోయిన్ చాలా పవర్‌ఫుల్‌గా ఇది గనుక నడుచుకుంటూ వస్తా ఉంటది. అది చూసిన జంగో, లిల్లీ ఇది గనుక షాక్ అవ్వి, "ఇదేంటి తిను వస్తుంది" అనేసి చూస్తా ఉండేసరికి హీరోయిన్ అనమాట అలా నడుచుకుంటూ వస్తా ఉంటది. జంగ్ అంటాడు, "నేను చేసింది నీకు అన్యాయమే. బట్ నువ్వొచ్చేసి నా పెళ్లి చెడగొట్టడానికి ఇక్కడికి వస్తున్నావు. ఇదంతా నువ్వు నా కోసమే కదా చేస్తున్నావు" అనేసి వాడేది గనుక ఫీల్ అయిపోతా ఉండేసరికి, "ఎవరు బాబు నీ కోసం ఫీల్ అయ్యేది" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటది. "మరి నువ్వు ఇక్కడికి ఎందుకొచ్చావు? నా యొక్క మ్యారేజ్ చెడగొట్టడానికే కదా" అనేసి వాడు అంటా ఉండేసరికి లిల్లీ అంటది, "మొన్న నువ్వు హూ ఫ్యామిలీకి సంబంధించిన కార్డ్‌తో బ్రేక్‌ఫాస్ట్ చేసావు కదా! అంటే నువ్వు హూ ఫ్యామిలీలో ఎవరినో పెళ్లి చేసుకున్నావు. వాళ్ళ ఇన్విటేషన్ మీదే కదా నువ్వు ఈ పెళ్ళికొచ్చింది" అంటేని, "హా! కరెక్ట్‌గానే గెస్ చేసావు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటదనమాట. అప్పుడు జాంగ్ అంటాడు, "ఏంటి నువ్వు పెళ్లి చేసుకున్నావు" అనేసి అంటా ఉంటే, "అది నీకు అనవసరం" అనేసి హీరోయిన్ అంటా ఉండేసరికి, "నువ్వు ఏం చేసినా కానీ ఎంతమందిని బాడీ గార్డ్స్‌ని తీసుకొని వచ్చినా కానీ నువ్వు మా పెళ్లి ఆపలేవు అర్థమవుతుందా" అంటేని, "నువ్వు నా పెళ్లి ఎలా ఆపావో నీకు గుర్తుందా? అలాగే నీ పెళ్లి కూడా నేను ఆపుతా" అనేసి హీరోయిన్ అయితే గనుక నవ్వుతా ఉంటదనమాట. "చూడు ఇక్కడ ఎంతమంది సెక్యూరిటీ గార్డ్స్ ఉన్నారో వాళ్ళందరితో నేను గెంటిచ్చేస్తాను చూడు" అనేసి తను గట్టిగా అరుస్తూ ఉండేసరికి అప్పుడు హీరోయిన్ అంటది, "చూడు ఇక్కడ ప్రెస్ వాళ్ళు, మీడియా వాళ్ళు చాలా మందే వచ్చారు. ఇక్కడ నువ్వు నా మీద అయితే కనుక ఏమైనా గొడవ చేసావే అనుకోపోయేది నీ పరువే" అనేసి హీరోయిన్ చెప్పుంటది. తనకే కూడా అనమాట అక్కడ ప్రెస్ వాళ్ళు గట్రా అందరూ ఫొటోస్ తీస్తా ఉండేసరికి ఇంకేం చేయాలో అర్థం కాక తను కూడా సైలెంట్ అయిపోయి ఉంటది. "చూడు మా డాడీ వస్తా ఉంటాడు. అప్పుడు మీరు నీ పని చెప్తా" అనేసి తను అంటా ఉంటది. అదే టైంలో అనమాట అక్కడికి హీరో వాళ్ళు వస్తా ఉంటారు. లిల్లీ అనమాట వాళ్ళ బాడీ గార్డ్స్ తోటి హీరోయిన్‌ని పక్కకు గెంటేయమంటా ఉంటది. కానీ హీరోయిన్‌తో వచ్చిన బాడీ గార్డ్స్ మా మేడం మీద చెయ్యి వేశారో మీ పని చెప్తా అనేసి వాళ్ళు కూడా అంటా ఉంటారనమాట. అప్పుడు లిల్లీ అంటది, "ఏంటి నీకు బాడీ గార్డ్స్ కూడా ఇంతమంది ఉన్నారా? ఎవరిని నువ్వు ఏ ఓల్డ్ మ్యాన్‌ని పెళ్లి చేసుకున్నావు ఏంటి" అనేసి తను అంటా ఉంటది. "తను లేకపోతే నీ పెళ్ళే జరగదు" అనేసి హీరోయిన్ చెప్పుంటది. "ఏంటి ఇక్కడ ఆ పర్సన్ లేకపోతే నా పెళ్ళి ఆగిపోద్ది. ఆ పర్సన్ ఎవరు? అలాంటి వారు ఇక్కడెవరు ఉన్నారు" అనేసి పెళ్లి జరిపించి పెద్ద ఉంటారు కదా! ఆ పర్సన్ చూసి, "ఓహ్! ఈ ఓల్డ్ మ్యాన్ నువ్వు పెళ్లి చేసుకున్నావా" అనేసి తను అంటా ఉంటే, "ఏమో నువ్వు అలాగే అనుకుంటున్నావు కదా! అలాగే అనుకో" అంటే, "ఏంటి తనకి ఒక 72 ఇయర్స్ ఉంటది. అటువంటి పర్సన్ నువ్వు పెళ్లి చేసుకున్నావు" అనేసి లిల్లీ అనమాట బాగా నవ్వుతా ఉంటది. "సర్లే అయితే నీకు కరెక్ట్‌గానే జరిగిందిలే. సరే అయితే ఓ మూలన కూర్చో" అనేసి తను అంటా ఉంటే, ఈ లోపల హీరోయిన్, "సరే ఎలా కూర్చుంటానో, ఎటువంటి ఓల్డ్ మ్యాన్‌ని పెళ్లి చేసుకున్నానో తొందరలోనే నీకే తెలుస్తది" అన్నప్పటికీ జంగో కూడా అనమాట, "ఫస్ట్ ఇక్కడి నుంచి వెళ్ళిపోవచ్చు కదా! ఎందుకు నీ పరువు నువ్వే పోగొట్టుకుంటున్నావు" అనేసి తను కూడా అనమాట నవ్వుతా హీరోయిన్ ఎక్కిరిస్తా ఉంటాడు. హీరో అయితే గనుక అప్పుడే కార్ దిగేసి వస్తా ఉండేసరికి లిల్లీ అనమాట, "అంగో మా డాడీ వస్తున్నాడు ఫస్ట్ దీన్ని పక్కకు దోసేయండి" అనేసి బాడీ గార్డ్స్‌తో చెప్తా ఉండేసరికి హీరో, "ఎవరు నా వైఫ్‌ని పక్కకు దోసేది" అనేసి గట్టిగా అరుస్తా వస్తా ఉంటాడనమాట. లిల్లీ వాళ్ళు షాక్ అవుతా ఉండేసరికి హీరోయిన్ అయితే గనుక స్మైల్ చేస్తా ఉంటది. లిల్లీ వాళ్ళు షాకింగ్‌గా చూస్తా ఉంటే అప్పుడే హీరో అయితే గనుక వచ్చి హీరోయిన్ యొక్క హ్యాండ్ పట్టుకొని, "నువ్వు బాగానే ఉన్నావు కదా బంగారం" అనేసరికి ఇంకా లిల్లీ, జాంగ్ అయితే గనుక ఫుల్ షాక్‌లో ఉంటారనమాట. హీరోయిన్ అయితే గనుక, "హా అండి నేను బాగానే ఉన్నా" అనేసి స్మైల్ చేసి నవ్వుతా ఉండేసరికి లిల్లీ, "అదేంటి డాడీ నువ్వు తిన్ని పెళ్లి చేసుకున్నావు" అనేసి అంటా ఉంటే, "అవును నువ్వు తిను తను అని ఏమి అనుకో, తను నీకు ఇప్పుడు మదర్" అనగానే ఇంకా లిల్లీ అది గనుక కోపంగా, "అది కాదు నాన్న ఈ అమ్మాయి గురించి మీకు తెలియదంటే చూడు తను చాలా మంచిది, తన గురించి నీకన్నా నాకు ఎక్కువ బాగా తెలుసు" అనేటప్పటికి, అంటే తిను వచ్చేసి ఇప్పుడు నాకు అమ్మ అంటే, "అవును బేబీ నేను ఇప్పుడు నీకు అమ్మని" అనేసి హీరోయిన్ చెప్తా అనమాట. "ఇదిగో నీకు నేను మ్యారేజ్ కాబట్టి గిఫ్ట్ మీ డాడీ నేను తీసుకొని వచ్చామనేసి" హీరో బ్రాస్లెట్ చేపించుంటాడు కదా
అది ఇచ్చుంటది. అది చిన్న చిన్న గాజులనమాట. ఈ లోపల లిల్లీ అయితే గనుక కోపంగా పగలగొట్టేసి, "నువ్వొద్దు, నువ్విక్కడ ఉండొద్దు, మా డాడీ పక్కన ఉండొద్దు, ఫస్ట్ ఇక్కడి నుంచి పో" అనేసి హీరోయిన్ తోసేస్తా ఉండేసరికి ఇంక హీరోకి కోపం వచ్చి లిల్లీనే పక్కకు తోసేసుంటాడనమాట. జాంగో లిల్లీననమాట, "లేవు, నువ్వు బాగానే ఉన్నావు కదా" అంటే, "హా! నేను బాగానే ఉన్నాను కానీ డాడీ, నేను నీ సొంత కూతురిని, నువ్వు నన్ను లెక్క చేయడం లేదు, నువ్వు నా మాట వినడం లేదు, నిన్ను కాక మొన్న పెళ్లి చేసుకున్న ఆ అమ్మాయి మాట వింటావా నువ్వు? తను మంచిదే కాదు" అనేసి గట్టిగా అరుస్తా చెప్తా ఉంటారు. "అసలు తను ఎందుకు పెళ్లి చేసుకుందో తెలుసా నిన్ను? తన నిజ స్వరూపం నీకు తెలుసా" అనేసి లిల్లీ అంటా ఉండేసరికి పక్క నుంచి జంక్ ఆపుతా ఉంటాడు. "నువ్వేం చెప్పకు, ఒకవేళ తన గురించి చెప్తే కనుక మన గురించి కూడా బయటపడిపోద్ది మీ డాడీ దగ్గర" అనేటప్పటికి ఇంకా లిల్లీ ఏం చేయలేకనమాట సైలెంట్ అయిపోయి ఉంటుంది. అప్పుడే హీరో చెప్తా ఉంటాడు, "ఒకవేళ నువ్వు సైలెంట్గా లేకుండా నువ్వు మీ అమ్మకి సారీ చెప్పకపోతే కనుక నేను కూడా ఇక్కడ ఉన్నాను, నా వైఫ్తో పాటు నేను కూడా వెళ్ళిపోతా" అనేటప్పటికి ఇంకా లిల్లీ అయితే కనుక, "లేదు, నేను చెప్పను" అనేసి అంటా ఉంటే జంగ నచ్చ చెప్తా ఉంటాడనమాట, "లేదు, నువ్వు సారీ చెప్పు" అనేసి. ఈ లోపల తను బ్రాస్లెట్ కింద పడేసి ఉంటుంది కదా, అది హీరోయిన్ తీసనమాట. "అవండి మీరు ఎంతో ప్రేమగా తీసుకొచ్చినాయి, పాపం కింద పడిపోయినాయి" అనేటప్పటికి హీరో అయితే కనుక దాని కింద కూర్చున్న దాన్ని పైకి లేపి, "నువ్వు అసలు చాలా సెన్సిటివ్, ఇటువంటి పనులు ఏం చేయకు, కిందకి కట్టి వంగోకు" అనేసి హీరో అంటా ఉంటాడు. వాళ్ళిద్దరూ అంత కేరింగ్గా ఉండేసరికి ఇంకా లిల్లీకి అది కనుక చాలా కోపం వచ్చేస్తూ ఉంటుంది. డాడీ అని గట్టిగా అరుస్తూ ఉంటే, "ఏంటి అరిచేది, ఫస్ట్ మీ అమ్మకు సారీ చెప్పు, లేకపోతే నా భార్య లేని ప్లేస్లో నేను కూడా ఉండను" అనేసి హీరో గట్టిగా చెప్పేసరికి హీరోయిన్ అంటా ఉంటుంది, "తన చిన్నపిల్ల కదండి, మన పెద్దవాళ్ళం కాబట్టి క్షమించి మనమే అడ్జస్ట్ అవ్వాలి" అనేసి అంటా ఉంటే, "తన పెళ్ళి కదండి" అనేసి హీరోకి నచ్చ చెప్తా ఉంటుంది. జాంగో కూడా అనమాట లిల్లీతోటి, "ఇప్పుడు మీ డాడీ చెప్పినట్టుగా చేయలేదే అనుకో, రేపొద్దుట నీకంటూ ఫ్యామిలీ ఎటువంటి ప్లేస్ ఉండదు, నీకు ఎటువంటి ఆస్తి రాదు, ఎటువంటి ఇది ఉండదు" అనేటప్పటికి ఇంక తనైతే కనుక, "లేదు, మా డాడీకి చెప్తాను కానీ నేను దానికి చెప్పనేసి" అంటా ఉంటే, "ప్లీజ్ ఇంకైనా ఆపేసి మీ డాడీ చెప్పినట్టుగా చెయ్యి" అనేటప్పటికి ఇంకా తినక కూడా ఏం చేసేది లేక అనమాట వాళ్ళ డాడీకి సారీ చెప్పి అలాగే హీరోయిన్కి కూడా సారీ చెప్తా ఉంటుంది. అప్పుడే హీరో అంటా ఉంటాడు, "నువ్వు బాగానే ఉన్నావు కదా" అంటే, "హా! నేను బాగానే ఉన్నానండి, పర్లేదులేండి, పాపం తను చిన్నపిల్ల కదా, క్షమించేద్దాంలే" అనేసి చెప్తా ఉంటుంది అనమాట హీరోయిన్. "సరే బేబీ, నువ్వు పెళ్లి చేసుకో, మేము ఇక్కడే ఉంటాము" అనేసి వాళ్ళిద్దరు హ్యాండ్స్ పట్టుకొని అనమాట, "మీరిద్దరు ఎప్పుడు ఇలాగే హ్యాపీగా ఉండాలన్నది నా ఆశ" అనేసి తను హీరోయిన్ చెప్తా ఉంటుంది. లోపల హీరో పక్కకు తిరిగిన వెంటనే, "లిల్లీ ఏదో కనుక చూస్తూ ఉండు, నువ్వు మా డాడీ లైఫ్లో లేకుండా నేను ఎలా చేస్తానో చూడనేసి" అంటా ఉంటే, "సరే పాప, ఏం చేస్తావో నేను కూడా చూస్తా" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. "సరే రా బంగారం, ఇక్కడ కూర్చుందాం" అనేసి హీరోయిన్ తీసుకొని పక్కన వెళ్ళి కూర్చుంటారనమాట. వాళ్ళిద్దరు చాలా క్లోజ్గా ఉండి ఇదంతా చూస్తూనే లిల్లీకి చాలా కోపం వస్తూ ఉండేసరికి జంగ ఇది కనుక, "సర్లే, వాళ్ళది ఇంకా అలాగా అవన్నీ, ఫస్ట్ మన పెళ్ళి అవ్వాలి కదా" అనేసి వీళ్ళిద్దరు అది కనుక ఇంకెవరు మన పెళ్ళి ఆపలేరు అనేసి అనుకొని రింగ్స్ అది కనుక ఎక్స్చేంజ్ చేసుకుందాం అనుకుంటా ఉంటారు. అలా ఒకరికొకరు రింగ్స్ ఎక్స్చేంజ్ చేసుకునే టైంలో ఇది కనుక 3 గుర్రాలు ఇది కనుక పరిగెట్టుకుంటూ వస్తూ ఉంటాయి. అప్పుడు హీరోయిన్, "నువ్వు నా పెళ్ళి చెడగొట్టావు కదా, నీ పెళ్ళి చెడగొట్టుకున్నా నేను ఎలా ఉంటాను అనుకుంటున్నావు" అనేసి తను ఈవిల్గా స్మైల్ చేస్తూ ఉంటుంది. అప్పుడే 3 గుర్రాలు ఇది కనుక పరిగెట్టుకుంటూ వచ్చి అనమాట అక్కడ ఉన్న గెస్టుల్ని, అక్కడ ఉన్న డెకరేషన్ని, లిల్లీని అండ్ జాంగ్ని వాళ్ళందరినీ అయితే కనుక దోసుకొని వాళ్ళ మీద నుంచి తొక్కేసుకొని వెళ్ళిపోతూ ఉంటాయి అనమాట. ఒక గుర్రం అయితే కనుక లిల్లీ అండ్ జాంగ్ మీదకి అయితే కనుక వచ్చేస్తూ ఉంటుంది. వాళ్ళిద్దరూ అయితే కనుక చాలా భయపడిపోతూ ఉండేసరికి హీరో అండ్ హీరోయిన్ అది కనుక పక్కకు ఉంటారు. హీరో వాళ్ళ అసిస్టెంట్ అది కనుక, "సార్, మీరు ఇక్కడ ఉండొద్దు, అపాయం" అనేసి తను తీసుకొని వెళ్ళిపోతూ ఉండేసరికి హీరో మాత్రం లేదు అనేసి హీరోయిన్ కోసం అయితే కనుక వస్తూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక అదంతా చూసి ఈవిల్గా స్మైల్ చేసుకుంటూ ఉంటుంది మనసులోనే. అప్పుడే ఒక గుర్రం అయితే కనుక హీరోయిన్ సైడ్ వస్తూ ఉంటుంది. అది గమనించిన హీరో అయితే కనుక జూటాంగ్ అని గట్టిగా అరుస్తా అనమాట హీరోయిన్ దగ్గరికంటా వచ్చి హీరోయిన్ అది కనుక సేవ్ చేస్తూ ఉంటాడు. అలా తను తీసుకొని పక్కకు పడిపోయేసరికి హీరోకి అనమాట అక్కడ ఉండే చైర్స్ పడిపోయి ఉంటాయి కదా, అవైతే కనుక హీరో షోల్డర్కి అది కనుక తగిలేసి ఉంటాయి. పాపం హీరోకి చాలా గట్టిగానే గాయమై ఉంటుంది. కానీ హీరోయిన్ సేవ్ చేశారని హ్యాపీనెస్తో స్మైల్ చేస్తూ ఉండేసరికి హీరోయిన్ అది చూసి ఇంప్రెస్ అవ్వనమాట. వెంటనే ఆ గుర్రాలను అది కనుక తను హార్స్ రైడర్ కదా కాబట్టి వెళ్ళి అదుపు చేస్తుంది అనమాట. ఈ లోపల హీరో వాళ్ళ అసిస్టెంట్ వచ్చి, "సార్, సార్, మీరు బాగానే ఉన్నారు కదా" అంటే, "హా, నేను బాగానే ఉన్నా" అనేసి హీరోయిన్ వంక చూసి నవ్వుతాడనమాట. "నా బేబీకి నా హెల్ప్ అవసరం లేదు, తను సేవ్ చేసుకోగలదు" అనేసి మనసులో అనుకుంటా అనమాట అసిస్టెంట్‌ని చెప్తా ఉండేసరికి అసిస్టెంట్ కూడా, "అవును సార్, బాగానే ఉంది కానీ అసలు ఈ గుర్రాలని ఎందుకు అదుపు తప్పి ఇప్పుడు ఇలాగ ఈ టైంకి ఎందుకు వచ్చినాయి అంటారు" అంటే, "ఏమో" అనేసి హీరో అంటా ఉంటాడు. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో ఇది కనుక కళ్యాణ మండపంలోనే జరుగుతుంది అనమాట, ఫంక్షన్ హాల్లోనే జరుగుతుంది. ఇప్పుడు మ్యారేజ్ ఎందుకంటే అక్కడ ఇది అయిపోయింది కదా, సో కంటిన్యూషన్ ఇక్కడ చేస్తూ ఉంటారు. అక్కడ ఉండి యాంకర్ చెప్తా ఉంటాడు అనమాట, "సరే అయితే పెద్దవాళ్ళకి ఫస్ట్ బ్లెస్సింగ్స్ తీసుకోండి, వాళ్ళ కాళ్ళ మీద పడి వాళ్ళ యొక్క ఆశీర్వాదం తీసుకోండి" అనేసి అంటా ఉంటే లిల్లీ మాత్రం, "లేదు లేదు, నేను ఎందుకు తీసుకోవాలి, ఆ జూటాంగ్ యొక్క కాళ్ళ మీద పడాలా,
కానీ లిల్లీ అసలుకి ఒప్పుకోదనమాట. కానీ జాంగ్ అయితే గనుక ఏదోలా నచ్చచెప్పుంటాడనమాట. ఇంక లిల్లీ కూడా ఇంకేం చేసేది లేకనమాట. వాళ్ళ డ్యాడీ తన మీద ఎక్కడ కోప్పడతాడో అనేసి ఇంక వీళ్ళిద్దరూ అయితే గనుక మన హీరో అండ్ హీరోయిన్‌కి అయితే గనుక నమస్కారం పెడతా ఉంటారు. వీళ్ళిద్దరూ అయితే గనుక ఏదో ఫార్మాలిటీగా కూర్చున్నట్టుగా కూర్చుంటారు. కానీ మన హీరోయిన్ చాలా ప్రౌడ్‌గా అయితే గనుక ఫీల్ అవ్వుంటది. అప్పుడే ఆశీర్వదిస్తున్నట్టుగా అనమాట. అయ్యో! ఎందుకు కాళ్ళ మీద పడ్డం లెగండి అనేసి ఇద్దరిని లేవదీసనమాట. లిల్లీ దగ్గరికొచ్చి ఇప్పుడు నిన్ను నేను సొంత కూతురులాగే చూసుకుంటానమ్మా లిల్లీ అనేసి అంటా ఉండేసరికి ఇంకా తనకి చాలా కోపం వస్తదనమాట. పైకి మాత్రం నవ్వుతా ఉంటది. ఇదంతా అయితే గనుక తలుచుకొని అయితే గనుక ఇంటికొచ్చేసాక బాగా అరుస్తది గనుక ఇంట్లో ఉన్న వస్తువులన్నీ పగలగొడతా ఉండేసరికి జంగ్ చెప్తా ఉంటాడు. అసలు ఇదంతా ఎలా జరిగిందంటావా అంటేని, ఇంకేముంది తను ఏదో మాయ మాటలు చెప్పి మా డ్యాడీని మాయలో వేసుకుంది. కానీ ఎలాగైనా సరే తనని మా ఫ్యామిలీ నుంచి అడ్డు తప్పిస్తాను చూడంటే నాకు తెలుసు బేబీ అనేసి నేను అంటా ఉంటాడు. చూడు తను మన ఫ్యామిలీలోకి వచ్చింది కదా అనేసి నాకు తెలియక నువ్వు వెనకాల తనతో రొమాన్స్ గట్రా ఏమైనా చేసావే అనుకప్పుడు చెప్తే నీ పని అంటే లేదు లేదు నేనేం చేస్తాను అనేసి పక్కనే విండోకి వచ్చి చూసేసరికి విండోలో నుంచి అనమాట హీరోయిన్ కనిపిస్తూ ఉంటుంది. అదే టైంలో లిల్లీ కూడా వస్తూ ఉంటుంది. ఎక్కడ లిల్లీ చూస్తే మళ్ళీ గొడవ అనేసి ఏంటి బేబీ అంటే అదేంటి రోజు మన ఫస్ట్ నైట్ కదా అంటే లేదు లేదు నేను ఇప్పుడే వస్తాను కదా నువ్వు వెళ్ళంటే చూడు నువ్వు మళ్ళీ జూటంగ్ మాయలో పడ్డావంటే చిచి అటువంటిది ఏమి లేదంటే సర్లేక నా జూటంగ్ వచ్చేసి మా డాడీని పెళ్లి చేసుకుంది కదా కానీ పాపం తనకి మనకున్నంత ఇది తనకు ఉండదు కదా అనేసి నేను ఈవిల్గా స్మైల్ చేస్తూ ఉండేసరికి టాంగు కూడా అవును అనేసి అంటూ ఉంటాడు. ఈ లోపల మేడ్ అనమాట హీరోయిన్కి ఫ్లవర్స్ ఇచ్చి సార్ ఇవి మీకు ఇంగ్లాండ్ నుంచి తెప్పించారు మేడం అంటే అవునా అనేసి హీరోయిన్ చాలా హ్యాపీగా ఫీల్ అవుతూ ఉంటుంది వాటి వంక చూస్తూ. అప్పుడే హీరో తనని సేవ్ చేసి ఉంటాడు కదా అదంతా గుర్తించుకొని పాపం ఈరోజు మార్నింగ్ ఆయన నన్ను సేవ్ చేసినప్పుడు పాపం షోల్డర్ చాలా గట్టిగా గాయమైంది అసలు నేను పట్టించుకునే లేదు అనేసి వెళ్ళాలి అనేసి హీరో దగ్గరికి వెళ్తా ఉండేసరికి జాంగ్ వచ్చి అనమాట హీరోయిన్ చేపట్టుకుని ఆపుంటాడు. ఏంటి నీకు ఏమైనా పిచ్చి ఎక్కింది ఇప్పుడు నేను నీకు అత్తగారిని అనేటప్పటికి అవునులే అర్థమైంది నువ్వు నా మీద కోపంతోటే కదా నా మీద ప్రేమతోటే కదా నువ్వు లిల్లీని పగ తీర్చుకోవాలనుకుంటున్నావంటే ఎవరు అన్నది నిన్నేమైనా నేను లవ్ చేశానని చెప్పానా మీరు చేసిన వల్ల మా డాడీ మధ్యలో బాధపడ్డాడు అందుకోసం నేను రివెంజ్ తీర్చుకోవాలనుకున్నానంటేని అయినా సరే పాపము లిల్లీ వాళ్ళ డాడీ నిన్ను మంచిగా చూసుకుంటున్నాడో లేదంటే చూడు తను నీకన్నా మంచివాడు అనేసి ఈ కత్తిరి చూపిస్తా అనమాట బెదిరిస్తూ ఉంటుంది. ఇంకా వాడు కూడా అనమాట సర్లే తింత ఎక్కువ వాగకూడదు అనేసి సర్లే అనేసి వాడు అంటూ ఉంటాడు. హీరోయిన్ అయితే కనుక హీరో దగ్గరికి నడుచుకుంటూ వస్తూ ఉంటుంది అనమాట. అప్పుడు హీరో అయితే కనుక బాగా చేసి బయటకు వస్తూ ఉండేసరికి హీరోయిన్ అడ్డుగా వచ్చి ఉంటుంది అనమాట. ఏంటి జూటాంగ్ అనేసి అంటూ ఉంటే వెనక్కి తిరగండి మీరు అంటేనే తిరిగి ఉంటాడు. అప్పుడే తనైతే కనుక హీరో వేసుకున్న నైట్ డ్రెస్ తీసనమాట చూసేసరికి వీపు నిండా దేనిగా గాయాలు ఉంటాయి. అవి చూసిన హీరోయిన్ అదేంటి మీరు ఫస్ట్ ఎయిడ్ కూడా చేసుకోలేదు అనేసి చాలా బాధపడుతూ అంతే కనుక ఫస్ట్ ఎయిడ్ది బాక్స్ తీసుకొని వచ్చి వాటికి అయితే కనుక మెడిసిన్ రాస్తూ ఉంటుంది అనమాట. హీరో అంటూ ఉంటాడు ఇవి చిన్నదే పర్వాలేదు తగ్గిపోద్దులు అనేసి అంటూ ఉంటే ఎందుకు ఇలా చేశారు మీరు ఫస్ట్ మీ గురించి మీరు కేరింగ్గా చూసుకోవాలి కానీ ఎందుకు ఇదంతా నా వల్ల చేసి చూడండి మీరు హర్ట్ అయ్యారనేసి హీరోయిన్ చాలా బాధపడుతూ ఉండేసరికి హీరో అది కనుక తను ఎత్తుకొని తీసుకెళ్ళనమాట టేబుల్ మీద కూర్చోబెట్టి చూడు నాకు తగిలింది చిన్న గాయమే నాకు తెలుసు ఈరోజు నువ్వు చాలా హ్యాపీగా ఉంటావని ఎందుకంటే నువ్వు లిల్లీని జాంగ్ మీద రివెంజ్ తీర్చుకున్నావు కాబట్టి అలా అనేసి నెక్స్ట్ టైం నీ ప్రాణాల మీదకి తెచ్చుకోక అర్థమవుతుందా అనేసి హీరో చెప్పుంటాడు. అప్పుడే హీరోయిన్కి అనమాట అర్థమై ఉంటుంది అంటే హీరోకి ఆల్రెడీ విషయం అంతా తెలుసు అనేసి అంటే మీకు అంతా తెలుసా అంటే తెలుసు అనేసి హీరో అనమాట హీరోయిన్ దగ్గరకంట వచ్చి ఉంటాడు. అప్పుడు హీరోయిన్ లేదండి నన్ను వదిలేండి అనేసి అంటా ఉంటే అప్పుడు హీరో అనమాట నాకు తెలుసు నువ్వు కావాలని లిల్లీ మీద కోపంతో నన్ను రివెంజ్ తీర్చుకోవాలనేసి పెళ్లి చేసుకున్నావు అనేసి అంటేని అప్పుడు హీరోయిన్ చెప్తుంది మరి ఎందుకు ఇదంతా తెలిసినప్పుడు నాతో పెళ్ళికి ఎందుకు ఒప్పుకున్నారు నన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నారంటే ఎందుకంటే నువ్వు లిల్లీ అంత చెడ్డదనవు కాదు నీ సైడ్ న్యాయం ఉందనిపించింది అందుకోసమే స్టాండ్ తీసుకున్నా అనేసి హీరో చెప్పుంటాడు. అప్పుడు హీరోయిన్ అంటది నేను నిజం చెప్పాలంటే నా రియల్ ఐడెంటిటీ అయితే కనుక నేను జూ అమ్మమ్మ వాళ్ళ రియల్ మనవరాలే కాదు నేను ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించిన ఒక మిడిల్ క్లాస్ అమ్మాయిని నన్ను స్కూల్ డేస్లో లిల్లీ చాలానే బుల్లీ చేసింది ఎందుకంటే వాళ్ళ డాడీ వచ్చేసి చాలా రిచ్ అయినా తన దగ్గర చాలా డబ్బు ఉందనేసి చాలా పొగరమూతగా ఉండేది ఆ పొగరు తించాలి అనుకున్నాను అందుకోసమే మిమ్మల్ని పెళ్లి చేసుకున్నాను అంతకు మించి నాకు ఎటువంటి చెడు ఉద్దేశం లేదనేసి అంటా ఉంటే అవును నాకు అర్థమైంది అందుకోసమే నీ సైడ్ స్టాండ్ తీసుకున్నాను నువ్వు లిల్లీ అంత చెడ్డదానివి ఏమీ కాదులే అంటేని అదేంటి తను మీ సొంత కూతురు కదా తన సైడ్ ఎందుకు మీరు స్టాండ్ తీసుకోవడం లేదంటే ఎందుకంటే తను దారి తప్పింది అనే విషయం నాకు బాగా అర్థమైంది తను దారిలో పెట్టగలేదు నువ్వే అనేసి కూడా అర్థమైంది నాకు అనేసి హీరో చెప్తా అనమాట తను ఎత్తుకొని తీసుకుని వచ్చి చూడు మన ఇద్దరు రిలేషన్లో నువ్వు రివెంజ్ కోసం వచ్చావు ఆ విషయం నాకు అర్థమైంది కానీ నేను నిజంగానే నిన్ను లవ్ చేశాను కానీ నువ్వు నన్ను కూడా సేమ్ అలాగే చూస్తున్నావంటే తప్పకుండా మిమ్మల్ని నేను హస్బెండ్గా యాక్సెప్ట్ చేస్తానండి అనేసి హీరోయిన్ చెప్తాను అనమాట. హీరో యొక్క హ్యాండ్ తీసుకొని హీరోయిన్ యొక్క షోల్డర్ మీద పెట్టుకొని అనమాట మిమ్మల్ని నేను హస్బెండ్ కింద యాక్సెప్ట్ చేస్తాననేసి హీరోయిన్ చెప్తా ఉంటే హీరో దగ్గరికంటే వచ్చాయనమాట సరే అయితే మన రిలేషన్షిప్
రిలేషన్‌షిప్ ఇలాగే ఉండాలి అంటే గనక ఇంకెప్పుడు నువ్వు ఎటువంటి అబద్ధాలు నాకు చెప్పొద్దు. ఏదైనా ఉంటే కనుక ఫెయిర్‌గా నాకు చెప్పు. నేను నీకు సపోర్ట్ చేస్తా అనేసి హీరో చెప్తా ఉంటాడు. తప్పకుండానండి అనేసి హీరోయిన్ అంటా ఉంటదనమాట. అలా అంటా ఉంటే సరే అయితే మరి ఇంక స్టార్ట్ చేస్తామనేసి హీరో అయితే గనుక అలా వస్తా అనమాట. తననైతే గనుక హగ్ చేసుకొని కిస్ చేస్తా ఉంటాడు. ఆ రోజు నైట్ అయితే గనుక వాళ్ళిద్దరూ అలా స్పెండ్ చేస్తా ఉంటారనమాట. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో అయితే గనుక లిల్లీ అయితే గనుక మేడ్‌ని తిట్టేసి వెళ్ళిపో ఇంకా నీకి ఈ ఇంట్లో ఇంక నీ అవసరం లేదు అనేసి అంటా ఉంటే అప్పుడు హీరోయిన్ వస్తా ఉంటదనమాట. వచ్చి అదేంటమ్మా నువ్వేంటి అక్కడికి వెళ్ళేదంటే, చిన్న మేడం వెళ్ళిపోమంటుందమ్మా అంటేని, ఏ లిల్లీ ఎందుకు ఈవిడ్ని పంపించేస్తున్నావు నువ్వు అంటేని, ఎందుకంటే ఇంతకుముందు నేను ఆఫీస్ వర్క్‌లో బిజీగా ఉండేదాన్ని. మా డ్యాడీని చూసడానికి ఎవరో ఉండేవారు కదా! అందుకోసం ఈ మెయిడ్‌ని పెట్టాను. ఇప్పుడు నువ్వు ఎలాగో ఉన్నావు కాబట్టి హౌస్ వర్క్ అంతా నువ్వే చూసుకుంటావు కాబట్టి మా డ్యాడీని కూడా నువ్వే చూసుకోవాలి. అలాంటప్పుడు ఇంట్లో మెయిడ్ ఎందుకు నువ్వు ఉన్నావు కదా! అనేసి తను అంటా ఉంటది. ఇంక హీరోయిన్ కోపం వస్తా ఉంటదనమాట. అదేంటి అలా అంటున్నావంటే, అంతే మరి నేనైతే గనుక బిజినెస్ చూసుకోవాలి. మా డ్యాడీ బిజినెస్ చూసుకుంటాడు. కానీ నువ్వు మాత్రము ఈ ఇంట్లో ఉండి హౌస్ వర్క్ అంతా చూసుకోవాలి కదా! అంటే అప్పుడే హీరో వస్తాడనమాట. తను చెప్పింది నిజమే కదా! అనేసి అంటా ఉంటే హీరోయిన్ షాకింగ్‌గా చూస్తా ఉంటే లిల్లీ మాత్రం చాలా ప్రౌడ్‌గా చూస్తా ఉంటది. అప్పుడు హీరో ఫైల్ పట్టుకొననమాట. ఇదిగో లిల్లీ నిన్ను ఆల్రెడీ కంపెనీ నుంచి సస్పెండ్ చేసి 1 మంత్ అవుతుంది. ఎందుకంటే మన కంపెనీకి నువ్వు చాలానే లాస్ తీసుకొనొచ్చావు. అందుకోసమే డైరెక్టర్స్ అందరూ అనమాట నిన్ను కలిపి సస్పెండ్ చేశారని గాని, అదేంటి డ్యాడీ అలా అంటున్నావు అంటేని, ఇది నేను తీసుకున్న నిర్ణయం కాదు. మన కంపెనీ యొక్క డైరెక్టర్స్ తీసుకున్న నిర్ణయం కాబట్టి వాళ్ళ మాట వినాలి. కాబట్టి నువ్వు ఇదే ఇంట్లో ఉండనమాట. మీ మమ్మీని మంచిగా చూసుకో. ఈ 1 మంత్ అర్థమవుతుంది. తనకి ఏం కావాలన్నా కానీ నువ్వే చూడాలి అనేసి మేడ్‌కనమాట హీరోయిన్ కోసం అనేసి ఫిష్‌ది సూపును కొన్ని డిషెస్ చెప్పనమాట. మన హీరోయిన్ కోసం ప్రిపేర్ చేయమని ఉంటారు. ఏంటి మీ అమ్మ మీద కోపంగా చూస్తున్నావంటే, అయ్యో ఏమి లేదు డ్యాడీ అమ్మకి కావాల్సినయన్నీ నేను చూసుకుంటాను కదా! అనేసి తను స్మైల్ చేస్తా ఉంటదనమాట. అలా అనేసి హీరోయిన్ కోసం అయితే కనుక ఫుడ్ రెడీ చేస్తా ఉండేసరికి అప్పుడే హీరోయిన్ కూడా వచ్చుంటది. తనొచ్చనమాట ఫ్రూట్స్ కట్ చేసుకుంటా అనమాట. చూసావు కదా నేను వచ్చిన వెంటనే నిన్ను ఏ పరిస్థితి నుంచి ఏ పరిస్థితికి తీసుకొనొచ్చానో. నేను తలుచుకుంటే ఏమైనా చేయగలను. నువ్వేమనుకున్నావు నిన్ను ఎదిరించేవాళ్ళు, నీకు ఎదురు చెప్పేవాళ్ళు ఎవరు లేరనుకున్నారు కదా! కావాలని నేను మీ డ్యాడీని పెళ్లి చేసుకొని నీ మీద రివెంజ్ తీర్చుకోవాలనుకుంటున్నాను. ఇప్పుడు మొత్తం డైరెక్టర్స్ అందరూ నిన్ను సస్పెండ్ చేశారు కదా! ఫ్యూచర్‌లో నా కంపెనీ నుంచి నిన్ను దూరం చేసి ఎటువంటి పవర్ లేకుండా చేస్తానంటే, అది నీ వల్ల కాదంటే, ఎందుకు కాదు నువ్వు చేసిన అన్యాయాలని మీ డ్యాడీకి తెలిస్తే అప్పుడు మీ డ్యాడీ నిన్ను మెడ పట్టుకొని బయటికి గెంటేస్తారు. నువ్వు హై స్కూల్ డేస్‌లో ఏం చేసావో మర్చిపోయావు. ఒక అమ్మాయిని చంపలేదు అనేటప్పటికి ఆ సీన్ మనకు చూపిస్తా ఉంటారు. లిల్లీ అనమాట ఒక అమ్మాయినైతే కనుక బుల్లీ చేస్తా ఉంటదనమాట ర్యాగింగ్. అలా చేస్తా ఉండేసరికి ఆ అమ్మాయి తట్టుకోలేకైతే కనుక బ్రిడ్జి మీద నుంచి దూకేసి కింద పడిపోయి ఉంటది. అప్పుడు అటు నుంచి హీరోయిన్ వస్తా ఉంటది. అది చూసిన హీరోయిన్‌ని లిల్లీ కూడా చూసుంటది. ఇంకా లిల్లీ అప్పటి నుంచి హీరోయిన్ మీద కోపం పెంచేసుకొని బుల్లీ చేస్తా ఉండేది. ఇదంతా ఇది కనుక ఇప్పుడు హీరోయిన్ చెప్తా ఉంటది. ఆ విషయం కనుక మీ డ్యాడీకి తెలిస్తే కనుక అప్పుడు మీ డ్యాడీ నీ పని చెప్తారంటేనే, లేదు అది జరిగి చాలా సంవత్సరాలే అయింది. ఇప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్స్ ఏమీ లేవు. అది నిరూపించడం చాలా కష్టం. మా డ్యాడీకి అలా తెలుస్తది అనేసి అంటా ఉంటే, నువ్వే అంటావు కదా మీ డ్యాడీ వచ్చేసి చాలా గొప్ప బిజినెస్ మ్యాన్. ఏదైనా సరే ఇన్ఫర్మేషన్ వితిన్ సెకండ్స్‌లో తెలుసుకోగలడు అనేసి. అటువంటి పర్సన్స్‌కి నీ గురించి తెలుసుకోవడం అంత కష్టం అనుకుంటున్నావా అంటే, దానికి లిల్లీ అంటది, ఏంటి నువ్వు నిన్ను భయపెట్టడానికి ట్రై చేస్తున్నావు. నువ్వు భయపెట్టినా కానీ నేను భయపడను. అయినా సరే మా డ్యాడీ నిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో తెలుసా? మా డ్యాడీకి ఆల్రెడీ ఒక డ్రీమ్ కాల్ ఉంది. సో తన లైఫ్‌ని సేవ్ చేసిన ఆ అమ్మాయికి లాగా నువ్వు ఉన్నావు కాబట్టి నేను పెళ్లి చేసుకున్నాను. అంతకు మించి నువ్వంటే పెద్ద ఏమీ మా డ్యాడీకి ఇష్టం లేదు. ఒకవేళ ఆ అమ్మాయి రియల్‌గా మా నాన్నకి తెలిసిందే అనుకో, మా డ్యాడీ లైఫ్‌లోకి వచ్చిందే అనుకో, అప్పుడు నేను వదిలేస్తాడు కావాలితే చూడు అంటే, అది కూడా చూద్దాంలే. నిన్ను మీ డ్యాడీ లైఫ్‌లో నుంచి ఇంగో ఈ నారింజకాయ పిండినట్టుగా తీసి పాడేస్తే అర్థమవుతుందా గింజలు తీసినట్టుగా అనేసి తనైతే గనుక నారింజకాయని అట్ల పెనం మీద వేసేసరికి అది వచ్చనమాట లిల్లీ చేతి మీద పడి ఉంటది. లిల్లీ చేయి కాలి ఉంటదనమాట. చూసావు కదా తను ఏం చేసిందో, మా డ్యాడీ లైఫ్‌లో నుంచి నన్ను తీసేస్తదంట. అలా తీసేస్తది అప్పుడు చెప్తే దాని పని అనేసి అంటా ఉంటే, అయినా సరే ఫస్ట్ నువ్వే కదా తనని బుల్లీ చేస్తావు అనేసి అంటా ఉంటే, ఏంటి నువ్వు కూడా తన సైడే మాట్లాడుతున్నావు అంటే తనని లవ్ చేస్తున్నావు ఇంకా అంటే, ఛీ అటువంటిది ఏమీ లేదు నేను నార్మల్‌గా చెప్తున్నా అనేసి అంటా ఉంటే, సర్లే కానీ ఫస్ట్ మామయ్య గారి లైఫ్‌లో నుంచి ఆ జూట్ అంగడిని తీసేయాలంటే దానికి ఒకళ్ళు ఉన్నారులే, మాకు తెలిసిన ఒక ఆంటీ ఉంది. సో తను వచ్చేసి మా డ్యాడీని వన్ సైడ్‌గా లవ్ చేస్తుంది అనేసి నాకు అర్థమైంది. కాబట్టి తన దగ్గరికి వెళ్ళి ఎలాగే ఇరికిస్తా చూడు అనేసి తిను అంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేసి నెక్స్ట్ సీన్ చూపిస్తా ఉంటారు. లిల్లీ అనమాట ఆ ఆంటీ దగ్గరికి వచ్చి ఉంటారు. మింగ్ అనమాట తన పేరు. తను వచ్చేసి హీరోకి బెస్ట్ ఫ్రెండ్ అలాగే బిజినెస్ పార్ట్నర్ కూడా అనమాట. తన దగ్గరకు వచ్చి మిన్నాంటీ ప్లీజ్ మా డాడీని ఎలాగైనా సేవ్ చేయొచ్చు కదా, మా డాడీ వచ్చేసి పెళ్లి చేసుకున్న అమ్మాయి ఏం మంచిది కాదు, కానీ ఏదో మనసులో దురుద్దేశం పెట్టుకొని మా డాడీని పెళ్లి చేసుకుంది. కాబట్టి నువ్వు ఎలాగైనా సరే మా డాడీని సేవ్ చేయాలి, నీకు మా డాడీ గురించి తెలుసు కదా అనేసి ఏదో ఒకలాగా తనకి ఎక్కిచ్చేసి ఉంటుంది అనమాట. సరే అయితే నేను చూసుకుంటా అనేసి తను అంటా ఉంటుంది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్లో అది కనుక హీరో అసిస్టెంట్తో మాట్లాడేసి లోపలికి వచ్చేసరికి హీరోయిన్ అనమాట టాబ్లెట్స్ వేసుకుంటా ఉంటుంది. హీరోని చూసి వెంటనే ఆగిపోయి ఉంటుంది అనమాట. తన చేతిలో ఉన్న టాబ్లెట్ అట్ట కూడా కింద పడిపోయి ఉంటుంది. అది హీరో కనిపించకుండా తన కాలు అయితే కనుక అడ్డం పెట్టేసి ఉంటుంది.
ఉంటుంది. ఎందుకు ఆ టాబ్లెట్లు వేసుకుంటుంది అంటే హీరోయిన్ ప్రెగ్నెంట్ అవ్వకుండా అనమాట. తను కావాలని ప్రెగ్నెంట్ అవ్వకుండా టాబ్లెట్లు వేసుకుంటా ఉంటది. హీరో అదేమి కనిపించడు. "అదేంటి ఏం చేస్తున్నావు? దేని గురించి ఆలోచిస్తున్నావంటే" "దేని గురించి ఆలోచిస్తున్నానా? నేను ఇందాక ఒక డ్రామా చూసాను. అందులో ఒక హీరోకనమాట డ్రీమ్ గర్ల్ ఉంటది. తనైతే గనుక వేరే ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. కాకపోతే తన లైఫ్‌లోకి తన డ్రీమ్ గర్ల్ రావడంతోటి పెళ్లి చేసుకున్న అమ్మాయిని వదిలేసాడు. సో, అలాగా నా రిచ్ హ్యాండ్సమ్ హస్బెండ్ కూడా చేస్తాడేమో నాకు భయమేస్తుంది" అంటే, ఎందుకు ఇప్పుడు నువ్వు అలా అనుకుంటున్నావు అంటే, ఎందుకంటే మీరు చాలా రిచ్చు, చాలా అంటే హ్యాండ్సమ్‌గా ఉంటారు. మీకేం తక్కువ చెప్పండి. ఒకవేళ నన్ను వదిలేస్తా అంటే అటువంటిది ఏం జరగదు అనేసి హీరో అంటా ఉంటే, అప్పుడు హీరోయిన్ అంటది చూడండి నా వస్తువు నాకు మాత్రమే దక్కాలి. వేరే వాళ్ళకి దక్కితే కనుక నేను అస్సలకి ఒప్పుకోను. కాబట్టి మీరు నా వాడు కాబట్టి నాతోటే ఉండాలి. అర్థమవుతుందా అంటేని, తప్పకుండా బేబీ అనేసి హీరో అయితే గనుక చెప్పనమాట. నేనెప్పుడు నీ వాడినే కదా అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఏంటి నిజమా నమ్మమంటారంటేని, చూడు నువ్వే నా లైఫ్‌లోకి వచ్చిన అమ్మాయివి. వేరొక అమ్మాయికి నా లైఫ్‌లో ప్లేస్ లేదు అనేసి హీరో చెప్తా ఉంటాడు. ఏంటి నిజమా అనేసి హీరోయిన్ అనమాట దగ్గరికంట వచ్చి హీరోని కిస్ చేస్తా ఉంటది. హీరో కూడా కిస్ చేసుకుంటా ఉంటే అప్పుడు హీరోయిన్ మనసులో అనుకుంటది, ఏ డ్రీమ్ గర్ల్‌ని కూడా మన లైఫ్‌లోకి రానివ్వను అనేసి మనసులో అనుకుంటా ఉంటది. ఆ సీన్ అలా కట్ చేస్తే నెక్స్ట్ సీన్‌లో ఇది గనుక హీరోయిన్ వచ్చేసరికి తన కారులో వేరే కొత్త డ్రైవర్ వెయిట్ చేస్తా ఉంటాడు. ఆ పక్కనే అనమాట హీరో ఎప్పుడు హీరోయిన్ ఫాలో చేయడానికి ఒక డ్రైవర్ ఉంటాడనమాట. ఆ కారు వెయిట్ చేస్తా ఉంటే, "అదేంటి మేడం కొత్త కారు ఎక్కుతున్నట్టుంది, కొత్త డ్రైవర్‌లా ఉన్నాడు ఏంటి" అనేసి, "ఇదేదో తేడాగా ఉంది" అనేసి హీరోకి ఇన్ఫర్మేషన్ చెప్పనమాట. హీరోయిన్ ఫాలో అవుతా వస్తా ఉంటాడు. హీరోయిన్ కూడా అనమాట, "అదేంటి నువ్వు కొత్త డ్రైవర్ అనుకుంటే ఏంటి" అంటే, "అవును మేడం నన్ను లిల్లీ మేడం పంపించారు. మిమ్మల్ని పార్టీకి తీసుకురమ్మన్నారంటే" "ఓ అవునా సరే అయితే నడు అయితే" అనేసి హీరోయిన్ చెప్పుంటది. వెనకాలే అనమాట హీరో వాళ్ళకి సంబంధించిన డ్రైవర్ కారు ఫాలో అవుతుందనేసి హీరోయిన్‌కి అర్థమయ్యి, ఈరోజు లిల్లీకి ఎలాగైనా బుద్ధి చెప్తా అనేసి మనసులో అనుకుంటా ఉంటది. ఇప్పుడైతే గనుక ఆ ప్లేస్‌కి రాగానే అనమాట లిల్లీని అడుగుతా ఉంటది. "అదేంటి నువ్వేంటి నన్ను ఈ పార్టీకి రమ్మండం ఏంటి" అంటని, "చూడు నువ్వంటే నాకు ఇష్టం లేదు. కానీ మా రిలేటివ్స్ అందరూ నిన్ను చూస్తారంట. అందుకోసం అనేసి నేను ఇక్కడికి రమ్మన్నానంటే" "ఓహ్! అవునా" అనేసి హీరోయిన్ అంటా ఉంటది. అలా వీళ్ళిద్దరైతే గనుక లోపలికి వచ్చి ఉంటారనమాట. చూడండి గాయ్స్ ఎవరిని తీసుకొచ్చాను అనేటప్పటికి వాళ్ళందరూ అయితే గనుక హీరోయిన్ చూస్తా ఉంటారు. హీరోయిన్ వచ్చి చూసి హాయ్ చెప్తా ఉండేసరికి వాళ్ళు అంటారు, "అదేంటి మేము డ్రింక్స్ తీసుకురామంటే ఎంత లేట్ చేస్తున్నావేంటి నువ్వు" అనేసి అంటే ఉంటే అప్పుడు లిల్లీ అంటది, "అయ్యో ఆంటీ తిను వచ్చేసి వెయిట్రెస్ కాదు, మా డాడీ పెళ్లి చేసుకున్న అమ్మాయి, నా కొత్త మమ్మీ" అనేటప్పటికి, "ఓ అవునా నేను ఇంకా ఎవరో అనుకొని మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నాను" అనేటప్పటికి హీరోయిన్ అంటది, "ఒకవేళ మీకు కళ్ళు బాగాలేదేమో ఫస్ట్ వెళ్ళి హాస్పిటల్‌లో చెక్ చేయించుకోండి" అనేసి అంటా అనమాట. నా ప్రియమైన కూతురు నన్ను తీసుకొచ్చింది కాబట్టి నేను కూడా వచ్చాను ఇక్కడికి అనేసి అంటా ఉండేసరికి ఇక లిల్లీకి చాలా కోపం వస్తూ ఉంటుంది అనమాట. ఈ లోపల అక్కడ ఉన్న లేడీస్ సరే అండి ఫస్ట్ ఇక్కడికి వచ్చి కూర్చోండి అనేసి అని తీసుకొని వెళ్తారనమాట. సో తన గురించి ఇన్ఫర్మేషన్ అడుగుతూ ఉండేసరికి అందులో ఒక ఆవిడ ఉంటుంది. ఆవిడనమాట, "నువ్వు ఇంటికి ఏం చదువుకున్నావు" అనేసి అంటా ఉంటే తను వచ్చేసి చెప్తా ఉంటుంది, "నేను పలానా కాలేజ్లో చదువుకున్నానంటే" "ఓ అవునా సేమ్ కాలేజ్లో మా అమ్మాయి కూడా చదువుతుంది" అనేసి అంటా ఉంటే అప్పుడు లిల్లీ అంటది, "వాళ్ళిద్దరూ సేమ్ క్లాస్ ఆంటీ, సో మీ అమ్మాయి ఏసే తంది" అనేటప్పటికి, "ఓ అవునా సేమ్ క్లాస్ అంటే సేమ్ ఏజ్ అంటే మరి మీరేంటి మిస్టర్ హూని ఎందుకు పెళ్లి చేసుకున్నారనేసి అంటా ఉంటే ఈ లోపల ఒక పర్సన్ వేరొక ఆంటీ అంటారు, "అయినా సరే ఈ కాలంలో కాలేజ్ స్టూడెంట్స్ అమ్మాయిలు లేని వాళ్ళందరూ వెళ్ళనమాట డబ్బున్న కోటీశ్వరులతో నైట్ స్పెండ్ చేసి ప్రెగ్నెంట్స్ అవి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు" అనేసి అంటా ఉంటే దానికి హీరోయిన్ అనమాట, "అవునవును నేను కూడా చాలా న్యూసెస్తే విన్నాను. పాపం ఆ పూర్ అమ్మాయిలు అది కనుక రిచ్ ఫెలోస్ బాగా యూస్ చేసుకుంటున్నారు కట్ట" అనేసి వీళ్ళకి బుద్ధి వచ్చేలాగే సమాధానం చెప్తా ఉంటుంది అనమాట. అందరూ వాదాలు వేసుకుంటా ఉండే టైంలో అక్కడికి మింగ్ వచ్చనమాట. ఏంటి ఇక్కడ గొడవ అనేటప్పటికి అందరూ సైలెంట్ అయిపోయి చూస్తూ ఉంటారనమాట. మింగ్ని అనమాట హీరోయిన్ చూసి ఈవెన్ ఎక్కడో చూసానని మనసులో అనుకుంటా ఉంటుంది. మింగ్ అది కనుక ఏం మాట్లాడదనమాట. అదే టైంలో అక్కడ ఉండే వాళ్ళందరూ అయితే కనుక హీరోయిన్ని నిజంగా పెళ్లి చేసుకుని ఉండడు, సో జస్ట్ టైం పాస్కి ఏదో మిస్టర్ హూ పెళ్లి చేసుకున్నట్టున్నారు అంటేనే అప్పుడు హీరోయిన్ చెప్తుంది, "మీరు జస్ట్ టైం పాస్కి అంటున్నారు కదా, అలాంటప్పుడు మిస్టర్ హూ వచ్చేసి నన్ను పెళ్లి చేసుకున్నప్పుడు వెడ్డింగ్ గిఫ్ట్ కింద ఇప్పుడు మీరు చేసుకుంటున్నారు కదా ఈ బంగ్లానే నా పేరు మీద రాసిచ్చారు" అనేటప్పటికి, "ఏంటి అవునా" అనేసి లిల్లీ అనమాట హీరోయిన్ మీదకి డ్రింక్ పంపిస్తానమాట. "అదే అలా కుదురుతుంది మా డాడీ ఎందుకు నీకు ఆస్తి రాసిస్తాడు ఒకటి" అనేసి అంటా ఉండేసరికి ఇంకా మింగ్ అనమాట, "లిల్లీ కొంచెం నువ్వు సైలెంట్గా ఉంటావా" అనేటప్పటికి, అని ఆంటీ అంటే ఆంటీ లేదు ఏమీ లేదు ఫస్ట్ నువ్వు నోర్మి అనేటప్పటికి లిల్లీ సైలెంట్ అయిపోయి ఉంటుంది అనమాట. అప్పుడు మింగ్ అంటా ఉంటుంది, "నేను చిన్నప్పటి నుంచి నేను మిస్టర్ హూతోనే పెరిగాను, తనకి బెస్ట్ ఫ్రెండ్, బట్ నాకు ఎప్పుడు మీ గురించి చెప్పలేదే" అనేటప్పటికి, "మా పెళ్ళి అన్ఎక్స్పెక్టెడ్గా జరిగిపోయింది, ఆయన అందుకే చెప్పలేనట్టున్నారు" అనేసి హీరోయిన్ చెప్తా ఉంటుంది. "సరే మీ డ్రెస్ పాడైపోయింది కదా, నేను కొత్త డ్రెస్ తెప్పిస్తాను వెళ్ళి చేంజ్ చేసుకుని" అనేసి మింగ్ చెప్తా ఉంటా. ఓకే" అనేసి హీరోయిన్ అంటా ఉంటుంది. "సరే అయితే మీకు ఈ బంగ్లా తెలియదు కాబట్టి నేను చూపిస్తా దారి" అనేసి లిల్లీ తీసుకొని వచ్చనమాట.
తనది కనుక ఒక రూమ్లో పెట్టేసి తన యొక్క ఫోన్ లాక్కొని అనమాట లాక్ చేసి వెళ్ళిపోయి ఉంటుంది. నువ్వేం చేసినా కానీ నేను అలా చూస్తూనే ఉంటాను, ఎందుకంటే నువ్వు చేసిందంతా మీ డాడీకి తెలియాలి, ఎందుకంటే కొద్ది క్షణాల్లో మీ డాడీ ఇక్కడికి వస్తాడు కాబట్టి అనేసి హీరోయిన్ ఈవిల్గా స్మైల్ చేస్తూ ఉంటుంది. అదే టైంలో హీరో ఎంట్రీ అనమాట. హీరో వచ్చేసరికి అందరూ షాకింగ్గా చూస్తూ ఉంటారు. మింగది కనుక అదేంటి నువ్వేంటి ఇక్కడికి వచ్చావు అనేసి అంటా ఉంటే, నేను నా వైఫ్ కోసం వచ్చాను, ఫస్ట్ నా వైఫ్ ఏదో చెప్పండి అనేటప్పటికి ఈ లోపల లిల్లీ వస్తూ ఉంటుంది అనమాట. లిల్లీ వచ్చి, డాడీ నువ్వేంటి, నీకు ఇటువంటి పార్టీలు అంటే ఇష్టం ఉండదు కదా, అటువంటి నువ్వెందుకు వచ్చావు అంటే, ఫస్ట్ మీ అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అంటే, అమ్మ వెళ్ళిపోయింది, ఇందాకే వెళ్ళిపోయింది, తనకి పార్టీ ఇష్టం లేకంటే, ఓ అలాగా అనేసి తను ఫోన్ చేస్తూ ఉండేసరికి రింగ్ అయితే కనుక ఫోన్ యొక్క రింగ్ అనమాట లిల్లీ దగ్గర వినిపిస్తూ ఉండేసరికి ఫోన్ చూసేసరికి, అంటే డాడీ అంటే, చెప్పు మీ అమ్మ ఎక్కడ ఉందో చెప్పు అని గట్టిగా అరిచేసరికి ఇంకా లిల్లీ నిజమైతే కనుక చెప్తా ఉంటుంది. ఇప్పుడు హీరోయిన్ చూపిస్తూ ఉంటారు. హీరోయిన్ అయితే కనుక లాక్ చేసేసి ఉంటుంది కదా రూమ్లో, చాలా దిగాలుగా చూస్తూ ఉంటుంది. తన స్కూల్ డేస్లో కూడా అనమాట లిల్లీ వాళ్ళైతే కనుక స్విమ్మింగ్ పూల్ దగ్గర కొట్టేసి అనమాట తనది కనుక స్విమ్మింగ్ పూల్ దగ్గర లాక్ చేసి వదిలేసి ఉంటారు. నైట్ అంతా తను అక్కడే ఉంటుంది అనమాట, చాలా జడుచుకుని ఉంటుంది. సో ఇప్పుడు కూడా నన్ను సేవ్ చేయడానికి ఎవరైనా వస్తారో రారు అనేసి పాపం అలా దిగాలుగా ఉండేసరికి అప్పుడే హీరో వచ్చి అనమాట జూడాంగ్ అనేసి హీరో అంటూ ఉంటాడు. ఇంకా హీరోయిన్ కూడా అనమాట చాలా సంతోషపడి ఉంటుంది. తను పడిపోతూ ఉంటే హీరోయే పట్టుకుని ఉంటాడనమాట. తను తీసుకుని అయితే కనుక ఇక్కడ పార్టీ జరిగే ప్లేస్కి వచ్చి, నా వైఫ్ని మీరు లాక్ చేశారు కదా, ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరిని నేను క్షమించేదే లేదు అనేసి అంటా ఉంటే మింగ్ చెప్తా ఉంటుంది, అదేంటి నువ్వు తన్ని లాక్ చేస్తావంటే, అంటే ఆంటీ అది అంటే నిన్ను ఇటువంటి పనులు చేయదని చెప్పాను కదా అనేసి మింగ్ అంటూ ఉంటుంది. ఎందుకే మింగ్ చాలా మంచిదనమాట. అప్పుడు హీరో అంటూ ఉంటాడు, ఇక్కడ ఉన్న వాళ్ళందరూ నా వైఫ్ని బుల్లీ చేశారు కదా, మీ అందరికీ నేను ఎలా బుద్ధి చెప్తానో చూస్తూ ఉండండి, ఈ హూ యాంగ్షీ యొక్క వైఫ్ని బుల్లీ చేస్తారా, మీ పని చెప్తా అనేసి హీరో అంటా అనమాట. వార్నింగ్ ఇచ్చేసి హీరోయిన్ తీసుకుని వెళ్తూ ఉండేసరికి మింగ్ అంటా ఉంటుంది, హూ యాంగ్షీ అంటేనే తర్వాత మాట్లాడతాను మింగ్ అని చెప్పేసి, సరే నా వైఫ్ జోలికి వస్తే కనుక నేను అస్సలకి ఎవరిని క్షమించేదే లేదు, ఎందుకంటే తను నా భార్య, తను నా సర్వస్వం, అర్థమవుతుందా, ఇంకొకసారి నా భార్యను ఎవరైనా ఏడిపించారే అనుకో అస్సలకి బాగోదు అనేసి అందరికీ ఇంకా వార్నింగ్ గట్టిగానే ఇచ్చానమాట. తీసుకొని వెళ్ళిపోతూ ఉండేసరికి లిల్లీ కదా ఇదంతా చేస్తుంటుంది, అందుకోసం అనేసి బాడీ గార్డ్ అయితే కనుక లిల్లీని బయటికి తీసుకొని వచ్చి ఉంటాడు. లిల్లీ అనమాట సారీ డాడీ సారీ అని చెప్తా ఉండేసరికి అప్పుడు హీరో అనమాట బయటికి తీసుకొచ్చి, నేను ఒక విషయం చెప్పాలి, నువ్వు చిన్నగా ఉన్నప్పుడు అనమాట నిన్ను ఒక పర్సన్ కిడ్నాప్ చేశాడు, ఆ పర్సన్ నా చేతికి దొరికాక ఆ పర్సన్కి నేను ఎటువంటి శిక్ష ఇచ్చానో తెలుసా నీకు, ఎందుకంటే నాకు కావాల్సిన వాళ్ళు ఎవరినైనా ఏడిపించినా నాకు దూరం చేసినా కానీ నేను అసలుకే తట్టుకోను అనేసి హీరో అనమాట చెప్తూ అయితే కనుక ఇందాక హీరోయిన్ని ఒక డ్రైవర్ తీసుకొని వచ్చి ఉంటాడు కదా, ఆ డ్రైవర్ని పట్టుకుని అనమాట చితక్కొట్టుడు కొడతా ఉంటాడనమాట. ఆ రోజు చిన్నగా ఉన్న నిన్ను కిడ్నాప్ చేశారనేసి, నేను కిడ్నాప్ చేసిన పర్సన్ని నేను ఇలాగే కొట్టా అనేసి ఇండైరెక్ట్గా అనమాట లిల్లీకి బుద్ధి వచ్చేలాగా కొడతా ఉంటాడనమాట. లిల్లీ అయితే కనుక డాడీ ప్లీజ్ నాకు క్షమించు, నేను చేసిన తప్పే, సారీ సారీ అని చెప్తా ఉండేసరికి హీరోయిన్ అయితే కనుక ఈయన నా కోసం చాలానే అంటే చాలానే చేస్తున్నారు అనేసి మనసులో అనుకుంటా ఉంటుంది. ఇంకా లిల్లీ అయితే కనుక డాడీ నన్ను క్షమించు అనేసి అంటా ఉంటే, ఇంక నువ్వు ఇక్కడ ఉండేది లేదు, ఫస్ట్ నువ్వు అబ్రాడ్కి వెళ్ళిపో, నేను ఇంకెక్కడ ఉంచును అనేసి హీరో చెప్పేసి వెళ్ళిపోతూ ఉండేసరికి లిల్లీ ఏడుస్తూ ఉంటుంది అనమాట. హీరో అయితే కనుక హీరోయిన్ కార్లో ఎక్కించుకుని అనమాట తీసుకుని వెళ్తూ ఉండేసరికి లిల్లీ డాడీ 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 అనేసి తనది కనుక చాలా ఏడుస్తూ ఉంటుంది. కానీ అస్సలకి హీరో కనికరించాడు అనమాట. హీరోయిన్ తీసుకొని కార్లో వెళ్తూ ఉండేసరికి హీరోయిన్ చాలా దిగాలుగా ఉండనమాట. థ్యాంక్ యూ అండి ఈరోజు అంటే, అదేంటి నువ్వు నాకు థ్యాంక్ యూ చెప్తున్నా, నేను నీ హస్బెండ్ని కాబట్టి ఇదంతా నా రెస్పాన్సిబిలిటీ, అర్థమవుతుందా క్యూటీ అనేసి అంటూ ఉంటే, థ్యాంక్ యూ అండి, నేను అసలు మీరు వస్తారని అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు తెలుసా అంటేని, చూడే ఇంకా నేను లేట్గానే వచ్చాను సారీ అని చెప్తా అనమాట ఉంటే, అప్పుడు హీరోయిన్ అంటది, పాపం నేను ఎప్పుడు మీకు ట్రబుల్ ఇస్తూనే ఉన్నాను కదా అంటే, చూడు మనకు ఆకలి వేసినప్పుడు మనకి చాలా నొప్పి వస్తుంది, అలాగని మనం తినడం మానేస్తామో మళ్ళీ తర్వాత ఆకలి వేయడం మానేస్తుంది, అలాగే నువ్వు నీ వల్ల ట్రబుల్స్ వస్తున్నాయి అనేసి నిన్న ఎలా వదిలేస్తాను అనుకుంటున్నావు, ఎందుకు అలా ఆలోచిస్తున్నావు, ఇది నా రెస్పాన్సిబిలిటీ, అర్థమవుతుందా అనేసి హీరో చెప్తా ఉండేసరికి హీరోయిన్ ఇంప్రెస్ అవ్వనమాట, కిస్ చేస్తుంటుంది. ఈ సీన్ అది కనుక నేను ఇంక ఈ ఎపిసోడ్ అది కనుక ముగించేస్తున్నాను. ఇంకా సెకండ్ పార్ట్ 2 ఉంది. సో చాలా పెద్ద డ్రామా అనమాట, ఇది దగ్గరగా 4 hours ఉంది, అందుకోసం అనేసి నేను 2 parts కింద ఇది కనుక మీకు అప్లోడ్ చేస్తున్నాను. ఐ హోప్ యూ లైక్ ఇట్ అనమాట. ఇంకా బాగుందా లేదా అనేది కామెంట్ చేయండి, వెంటనే పార్ట్ 2 కూడా అప్లోడ్ చేసేస్తాను ఈ వీడియో తర్వాతే. ఓకేనా, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ఓకే బాయ్.